కరోనా టైంలో 48,000 ఉన్న గోల్డ్ ఇప్పుడు దగ్గర దగ్గర 1 lakh దగ్గరకు వచ్చింది. అసలు గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? గోల్డ్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ ఓన్లీ లేడీస్కే కాదు, మెన్కి కూడా గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. అంటే బంగారంలో ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా, అంటే టైప్స్ ఉంటాయా? ఓకే, అంటే నేను చెన్నై వాళ్ళ గోల్డ్ చూస్తే ఎక్కువ ఎల్లోయిష్ ఉంటుంది. ఎందుకు? హైదరాబాద్లో ఎల్లోయిష్ గోల్డ్ పెద్ద పెద్ద స్టోర్స్కి అంటే చాలా పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. మీ బ్రాండ్కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏ రేట్కి అయితే పర్చేస్ చేస్తారో మేము ఆ రేట్కి సేల్ చేస్తాం. రీజనబుల్ ఉంటుంది. నిజమేనా? 100% నిజమే. చీటింగ్ చేస్తూ ఉంటారు. అంటే కస్టమర్స్కి గోల్డ్ కొనాలనే ఆనందంలా సో వాళ్ళు ఎట్లాంటి గోల్డ్ ఇస్తారు, ఎట్లాంటి డైమండ్స్ ఇస్తారు అనేది తెలియదు. సో కస్టమర్స్కి మీరు సజెషన్ ఇవ్వాలి ఇప్పుడు, అంటే ఎట్లా గుర్తుపట్టాలి? ఈ వన్ సెట్ని మనము 8 డిఫరెంట్ వేస్ లాగా వేసుకోవచ్చు. 8 డిఫరెంట్ వేస్ లాగా వేసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, దీంట్లో ఒక పార్ట్ చిన్న పాపకి, ఒక పార్ట్ పెద్ద పాపకి, మదర్, ముగ్గురు వేసుకోవచ్చు ఇదే సెట్ని. ఎట్లా అండి అది? ఇది సపరేట్, ఇది సపరేట్ యూజ్ చేసుకోవచ్చు. పెండెంట్ తీసేస్తే షార్ట్ సెట్. ఓకే, ఇది చోకర్ లాగా కూడా యూజ్ అవుతుంది. దట్స్ వై పీపుల్ ప్రిఫర్ చోకర్స్. డన్. ఈ చోకర్ అయిపోతుంది ఒకటి. చోకర్ కిందకి లాకెట్ పెట్టవచ్చు, ఇట్లా యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఈ స్మాల్ పీస్ ఉంది కదా, ఇది బ్లాక్ బీడ్స్లలో వేసుకోవచ్చు. ఇంతవరకు జస్ట్ ఇట్లా. ఓకే. ఎట్లా అంటే అట్లా వీ కెన్ ప్లే అరౌండ్ విత్ దిస్. సో ఆ సెట్ మొత్తం ఎంత, అంటే ఎంత ప్రైస్ ఉంటుంది? ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 25 lakhs వరకు అట్లా. 25 lakhs అది? ఇదేంటంటే కుందన్లో ఇప్పుడు 2-sided చేసినాము, బికాజ్ ఇప్పుడు గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్నాయి కదా, అన్నీ కూడా మల్టీ యూజ్ లాగా. ఇప్పుడు అదర్ సైడ్ మొత్తం కుందన్ వర్క్ ఉంటుంది చూడండి. ఓకే. యా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సో విభా జ్యువెలరీస్ ఫౌండర్ అనిషా రెడ్డి గారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, మంచిగా ఉన్నాను. మీరు ఎట్లున్నారు? చాలా బాగున్నా. సో అంటే గోల్డ్ అంటే అందరు మహిళలకి గోల్డ్ అంటే చాలా ఇష్టం. సో గోల్డ్ రేట్ చూస్తే చాలా పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు మనం ల్యాండ్ రేట్ ఎట్లా పెరుగుతుందో గోల్డ్ అట్లా పెరుగుతూ ఉంది. సో కరోనా టైంలో 48,000 ఉన్న గోల్డ్ ఇప్పుడు దగ్గర దగ్గర 1 lakh దగ్గరకు వచ్చింది. అసలు గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? వేరియస్ రీజన్స్ అండి గోల్డ్ రేట్ పెరగడానికి. ఇప్పుడు వరల్డ్ వైడ్ అన్సర్టనిటీ ఉంది కదా, చాలా. కరోనా నుంచి స్టార్ట్ అయింది అన్సర్టనిటీ అన్నది. ఎప్పుడు ఏమైతే తెలిసేటట్లేదు, ఇన్ని వార్స్ అవుతున్నాయి. సో గోల్డ్ ఈజ్ లైక్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకొని అందరూ గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందరూ ఇన్ ద సెన్స్ అంటే ఆల్ గవర్నమెంట్స్, అంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ గవర్నమెంట్స్ కూడా గోల్డ్ హోల్డింగ్ చేస్తున్నారు, అంటే దే పర్చేసింగ్ గోల్డ్. ఇప్పుడు కరెన్సీ కూడా మన US డాలర్ని తీసేసి గోల్డే తీసుకురావాలి అని వరల్డ్ వైడ్ కరెన్సీ కూడా అట్లా టాక్స్ ఉన్నాయి కదా. సో దట్స్ ద రీజన్ గోల్డ్ మనకి వాల్యూ పెరుగుతుంది. సో గోల్డ్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ ఓన్లీ లేడీస్కే కాదు, మెన్కి కూడా గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ లాగా. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న గోల్డ్ కూడా చాలా వాల్యూ పెరిగిపోయి ఉంటుంది. సో లుకింగ్ అట్ దట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు బై గోల్డ్. ఇప్పుడు జస్ట్ రా గోల్డ్ అయినా తీసి పెడుతున్నారు జనాలు. ఏంటంటే వెడ్డింగ్కి డాటర్ ఉందనుకోండి, అప్పటికి ఏం పెట్టగలుగుతామో లేదు అన్నట్టు ఇప్పుడే రా గోల్డ్ అయినా తీసి పెడుతున్నారు, ఆర్నమెంట్సే చేపిస్తున్నారు. బట్ రేట్ హై అవుతున్న కొద్దీ పర్చేసెస్ ఆర్ గ్రోయింగ్ అప్. ఓకే. సో అంటే విభా జ్యువెలరీస్ అసలు ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? అంటే మేము ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దిస్ లుక్ లైక్ అ గుడ్ వన్. ఈ అప్పట్లో గోల్డ్ జ్యువెలరీ అన్నది, గోల్డ్ బిజినెసెస్ అన్నది జస్ట్ ఫ్యూ మందే చేసేటోళ్ళు హైదరాబాద్లో. ఇప్పుడు చాలామంది ప్లేయర్స్ వచ్చిండ్రు అనుకోండి, బట్ మేము స్టార్ట్ చేసి 12 years అవుతుంది. సో అప్పట్లో ఏంటంటే ఓన్లీ మార్వాడీస్ ఫ్యామిలీ రన్ బిజినెసెసే ఉంటుండే. దే డింట్ లెట్ అవుట్ సైడర్స్ టు కమ్ ఇన్. సో ఆ టైంలో మనము పర్సనలైజ్గా, అంటే ఇప్పుడు మేము లేడీస్ కాబట్టి విమెన్కి ఎట్లాంటి నీడ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం అంటే ఎట్లా డిజైన్స్ ఎట్లా నచ్చుతుంది, అవన్నీ కన్సిడరేషన్ తీసుకొని
స్లోలీ నేను వర్క్ చేస్తుండే, అప్పుడు నేను డెలాయిట్లో వర్క్ చేస్తుండే, ఓకే. అంటే మీరు సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తుండే నేను. సో ఒక 1 year ఓన్లీ వీకెండ్స్ లాగా స్టార్ట్ చేసినాం, ఎట్లుంటుంది మనకు రెస్పాన్స్ చూద్దామని. అండ్ వీ హ్యాడ్ ట్రిమెండస్ రెస్పాన్స్. అంటే అప్పట్లో అంటే కస్టమైజింగ్ జ్యువెలరీ అన్నది ఎక్కువ లేకుండే. అక్కడ షాప్లో మనం పోతాం, ఏది ఉంటే అది తీసుకొని వచ్చేస్తాం. సో మనకి ఏం కావాలి, మన డిజైన్స్ ఏంటి, మన థాట్స్ ఏంటి అని తీసుకొని కస్టమైజ్ చేసి ఇచ్చేది ఎక్కువ లేకుంటుండే. సో వీ యూస్ టు డూ దాట్. సో అట్లా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ లేటర్ ఆన్ ఐ క్విట్ మై జాబ్ అండ్ ఇంకా సంతోష్ నగర్లో ఫస్ట్ స్టార్ట్ చేసినాం అనమాట. అండ్ ఫస్ట్ 6 months అనుకుంటా మేము బయట అవుట్సోర్స్ చేసినాము. దాని తర్వాత నుంచి అర్థమైపోయింది ఏంటంటే గోల్డ్లో మెయిన్ కావాల్సింది ట్రస్ట్. సో మనకు ట్రస్ట్ లేనిది మనం బిజినెస్ చేయలేం. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళే, ఒకరి నుంచి మౌత్ పబ్లిసిటీ అయ్యి అట్లనే వచ్చింది. సో అందరికీ మనం ట్రస్ట్ వర్ది ఆర్నమెంట్స్ ఇవ్వగలం. ఎందుకంటే అప్పుడు మేము ఇంకా స్మాల్ ప్లేయర్స్, వెరీ స్మాల్ ప్లేయర్స్. అంటే మీ దగ్గర మంచినే ఉంటుందా ఉండదా అంటే ఎన్నో ఇయర్స్ నుంచి మా పేరెంట్స్ కూడా అదే షాప్కి పోతుండ్రు, మీ దగ్గర తీసుకోవాలంటే భయం అవుతుంది. డ్రెస్సెస్ లాగా సారీస్ లాగా కాదు కదా, దానికి ఒక రీసేల్ ఉంటుంది, ఒక ట్రస్ట్ ఉంటుంది. క్యారెట్ అంటే 22 క్యారెట్ జెన్యూన్ ఉందా, హాల్ మార్క్ ఉందా, ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో అట్లా అని మేమే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినాం. సో రైట్ ఫ్రమ్ వీ డైరెక్ట్లీ పర్చేస్ రా గోల్డ్, దాన్ని ఆర్నమెంట్ అయ్యే వరకు ఎవ్రీథింగ్ ఇట్స్ అండర్ ఆర్ కంట్రోల్ అనమాట. సో అట్లా మేము ట్రస్ట్గా ఇవ్వగలుగుతున్నాం కస్టమర్కి. అది అంటే మీదే ఐడియానా ఇది, లేకుంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా? మా మదర్ది ఐడియా ఇది యాక్చువల్లీ. తనేంటంటే ఎవరు షాపింగ్ ఉన్నా కానీ తననే తీసుకెళ్లే వాళ్ళు అనమాట. బికాస్ షీఈస్ గుడ్ విత్ మ్యాథ్స్. ఇది మనకి పర్సంటేజెస్, వేస్టేజెస్ అప్పట్లో అందరికీ లేడీస్కి అంత తెలిసేది కాదు. సో తనకి అది బాగా యునో షీ వాజ్ వెల్ వర్స్డ్ విత్ ఇట్. సో తీసుకెళ్లే వాళ్ళు. సో షీ హ్యాడ్ అన్ ఐడియా. ఒక 10 years నుంచి తను అనుకుంటుంది. దెన్ తను ఒక్కతే చేయలేదు కదా. వెన్ ఐ జాయిన్డ్ దెన్ బోత్ ఆఫ్ us టుగెదర్ స్టార్టెడ్. దాని తర్వాత మా బ్రదర్ కూడా సాఫ్ట్వేర్లోనే ఉండే అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనమే చేద్దాం అనుకున్నప్పుడు హీ ఆల్సో జంప్డ్ ఇన్. ఇక ముగ్గురం కలిసి యాజ్ అ ఫ్యామిలీ బిజినెస్ వీ స్టార్టెడ్ ఆఫ్. ఓకే. అంటే నాకు తెలిసి అంటే మదర్ అనుకున్నట్టుంది, అంటే అందరూ మనల్ని తీసుకెళ్తారు వేరే జ్యువెలరీ షాప్ కి, అదేదో మనమే పెడితే మన దగ్గరికి వస్తారు కదా అందరూ అని చెప్పేసి అనుకున్నట్టు నాకు తెలిసి. అంటే మీకు దీనిపైన అంటే మొత్తం ఐడియా రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 1 to 2 years పట్టింది. సో మేమేందంటే ఇప్పుడు మన తెలుగు కారిగర్స్ ఇవి ఆర్నమెంట్స్ చాలా తక్కువ చేస్తారు. సో తెలుగు కారిగర్స్ ఏంటంటే క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్ ఇవే ఉంటాయి ఇక్కడ. సో జైపూర్లో చాలా అవుతాయి, బికనీర్లో చాలా వర్కర్స్ ఉంటారు, కుందన్ వర్కర్స్. మనకు ఆర్నమెంట్స్ ఇక్కడ సేల్ అయితే కానీ వర్కర్స్ అక్కడ ఉంటారు అని. సో బాంబేలో చాలా మంది ఉంటారు, క్యాల్కటా వర్కర్స్ చాలా మంది ఉంటారు. సో వీ వెన్ దేర్, అక్కడ చాలా మందిని కలిసినాము, చూసుకొని చాలామంది ఇక్కడ రీలొకేట్ అయినరు, మన బిజినెస్ ఇది చేద్దామన్నట్టు, జాయిన్ అవుదామన్నట్టు ఇక్కడికి వచ్చిండ్రు. సో అట్లా మంచి స్కిల్డ్ వర్కర్స్ని తీసుకొచ్చినాం, వర్క్ ఫోర్స్ ఆల్రెడీ స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళని తీసుకొచ్చి మేము ఇక్కడ వర్క్ షాప్ పెట్టించినాం అనమాట. సో అట్లా మా దగ్గర వర్క్ చేయడం స్టార్ట్. సో మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అంటే గోల్డ్, సిల్వర్, డైమండ్స్ అన్నీ? గోల్డ్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయి, సిల్వర్ ప్లేటెడ్ అట్లా ఉండవు. సిల్వర్ ఆర్టికల్స్, పూజ ఆర్టికల్స్ అవి ఉంటాయి కదా, ప్యూర్ సిల్వర్ ఉంటుంది అనమాట. అండ్ గోల్డ్లో వచ్చేసి గోల్డ్, ప్యూర్ గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి, పోల్కి ఉంటాయి, డైమండ్ ఉంటాయి. ఎందుకంటే ఎవరు కూడా అన్ని గోల్డే తీసుకోవాలనుకోరు, అన్ని డైమండే తీసుకోవాలనుకోరు. సో వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ. ఒక వెడ్డింగ్ బ్రైడ్ వస్తే తనకి అన్నీ కావాలి కదా, గోల్డ్ ఆర్నమెంట్ కావాలి, డైమండ్ కావాలి, పోల్కి కావాలి, విక్టోరియన్. ఇప్పుడు ఎన్ని ట్రెండ్స్ వస్తుంటే అన్ని ఈవెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో బ్రైడ్స్ ఏంటంటే ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క టైప్ జ్యువెలరీ లాగా ప్లాన్ చేస్తున్నారు. సో వెడ్డింగ్కి ఆల్ డైమండ్స్ వెళ్ళిపోతున్నారు. ముందు వెడ్డింగ్కి ఆల్ గోల్డ్ ఉండే, ఇప్పుడు ప్యూర్ గోల్డ్ కొంచెం అవుట్ ఆఫ్ అయిపోతుంది, డైమండ్స్లోకి, పోల్కీస్లోకి వస్తున్నారు యంగర్ జనరేషన్. మన ఓల్డ్ అంటే మా మామ్ ఆ టైం వాళ్ళు ఏంటంటే గోల్డ్ అయితే గుడ్ ఇన్వెస్ట్మెంట్, మనకి రీసేల్ బాగుంటుంది, అది ఇది అని గోల్డే ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే డిజైన్ మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎక్కువ, లుక్, డిజైన్ అండ్ ఆ ట్రెండీ ఫీల్ ఉండాలి వాళ్ళకి. సో దట్స్ వేర్ డైమండ్స్, పోల్కీస్, ఆల్ దీస్ కమ్ ఇన్ టు థింగ్. ఓకే. అంటే గోల్డ్లో అంటే బంగారంలో ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా, అంటే టైప్స్ ఉంటాయా? టైప్స్ ఏముండదు, బంగారమే. దాంట్లో ప్యూరిటీని బట్టి మనకు 22 క్యారెట్ ఉంటుంది, 18 క్యారెట్ ఉంటుంది, 14 క్యారెట్ కూడా ఇప్పుడు లేటెస్ట్ వస్తుంది. ప్యూరిటీ తక్కువ ఉంటుంది. 24లో రా గోల్డే ఉంటుంది, ఆర్నమెంట్ అసలు చేయరా.
అంటే ఇప్పుడు టైప్స్ ఉన్నాయి కదా, అంటే డిఫరెంట్గా, అంటే 24 క్యారెట్స్, 22, 18 క్యారెట్స్ ఉన్నాయి కదా. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే 24 క్యారెట్స్లో ఏముంటుంది, 22లో 20 అంటే 18లో ఏముంటుంది అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో 24 అన్నది మనకి ప్యూర్ గోల్డ్ అండి. రా బిస్కెట్ ఉంటుంది కదా, అదే 24లో ఉంటుంది. ఎటువంటి ఆర్నమెంట్స్ మనం 24లో చేయలేం. ఓకే. 22 క్యారెట్కి రావాల్సి వస్తుంది. ఆర్నమెంట్స్లో హైయెస్ట్ ప్యూరిటీ అంటే 22 క్యారెటే ఉంటుంది. ఓకే. 22 క్యారెట్ ఇస్ 916, 91.6%. ఓకే. సో 100% ఇస్ 24 క్యారెట్. 22 క్యారెట్ ఇస్ 91.6. 916 అని వినుంటారు కదా మీరు కూడా. సో దట్ ఈస్ ఆర్నమెంట్. ఓకే. సో ఇప్పుడు డైమండ్స్, పోల్కీస్ ఇవేంటంటే మనం స్టోన్ సెట్టింగ్ చేస్తాం కదా. సో స్టిల్ 22 క్యారెట్ కూడా ఈజ్ మెత్తగా ఉంటుంది, అది మనం చేయలేము. సో డైమండ్స్ పెట్టుకోవడానికైతే 18 యూజ్ చేస్తాం. ఇట్స్ హార్డర్ మెటల్. ఓకే. 18లో ఓన్లీ 75% గోల్డ్ ఉంటుంది. అదర్ 25% అలాయిస్ మిక్స్ చేస్తారు. ఓకే. సో మనం ఇప్పుడు రోజ్ గోల్డ్ కలర్ చూస్తుంటాము, అండ్ ఎల్లో గోల్డ్ చూస్తుంటాము, అండ్ వైట్ గోల్డ్ చూస్తుంటాము. ఆ వైట్నెస్ ఆర్ రోజ్ గోల్డ్ షేడ్ ఎట్లా వస్తుందంటే ద కైండ్ ఆఫ్ అలాయ్ దట్ వీ మిక్స్ విత్ గోల్డ్. ఓకే. అంటే మనం ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్తో మనం ఏం చేసుకోగలం? బ్యాంక్లో పెట్టుకోగలం అంతే. అంతే, అంటే బిస్కెట్. యా, బిస్కెట్. ఓకే. దాంతో మనం ఏ జ్యువెలరీ చేయించలేము. జ్యువెలరీ అంటే జ్యువెలర్కి మీరు ఇస్తే దాన్ని 22 లాగా కన్వర్ట్ చేసి వాళ్ళు ఆర్నమెంట్స్ చేస్తారు. కేడిఎం అంటే? కేడిఎం అంటే 22. ఓకే. 22. కేడిఎం అంటే 22 అంటారు. యాక్చువల్గా కేడిఎం అంటే ఏంటంటే ముందు అతుకుల దగ్గర ప్యూరిటీ తక్కువ ఉంటుండే. ఓకే. బిల్లలు జాయిన్ చేస్తారు కదా, అతుకులు వస్తాయి కదా, అప్పుడు అక్కడ ప్యూరిటీ తక్కువ ఉంటుంది. ఓకే. అంటే పాత 20 years బ్యాక్ ఐటమ్స్కి. సో ఇప్పుడు గవర్నమెంట్ స్టాండర్డైజ్ ఏం చేసిందంటే అతుకుల దగ్గర కూడా సేమ్ ప్యూరిటీ మెయింటైన్ చేయాలని. సో దట్ ఈస్ కేడిఎం. కేడిఎం ఉందంటే మీరు ఒక్క దగ్గర టెస్ట్ చేస్తే ద హోల్ ఐటమ్ విల్ హ్యావ్ ద సేమ్ ప్యూరిటీ. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు 18 క్యారెట్స్ గురించి మనం మాట్లాడినాం. సో అక్కడ మనం మాట్లాడితే మీరు అన్నారు 75% గోల్డ్ ఉంటుంది, మిగతాది వేరే మెటల్స్ ఉంటాయని. సో అంటే వేరే మెటల్స్ యూజ్ చేసినప్పుడు ఈ గోల్డ్ రేటే ఉంటుందా, లేకుంటే వాటికి సంబంధించిన రేట్ ఉంటుందా? అయితే మనము 18 క్యారెట్కి పోయినప్పుడు 75% అంటున్నాను కదా. సో ప్యూర్ గోల్డ్ 1 lakh ఉందనుకోండి, దాంట్లో 76% రేట్ ఉంటుంది. ఓకే. బంగారం రేట్. ఓకే, అంతే ఉంటుంది 18 క్యారెట్కి. ఓకే. అంటే ఈ 22 క్యారెట్స్తో మనం డైమండ్స్ది చేయలేము జ్యువెలరీ. ఫ్యూ అంటే ఇప్పుడు కొన్ని ట్రెడిషనల్ గోల్డ్ డైమండ్ బ్యాంగిల్స్ ఉంటాయి, అవి మన తెలుగు కారిగర్ చేస్తారు. అవి 22 క్యారెట్లో పెడతారు. క్లోజ్ సెట్టింగ్ డైమండ్స్ అంటారు అవి మాత్రం 22 క్యారెట్లో చేయొచ్చు. ఓపెన్ సెట్టింగ్ డైమండ్స్ అంతా కూడా 18లోనే చేస్తాం. ఓకే. సో అంటే హైదరాబాద్ బంగారానికి, చెన్నై బంగారానికి, బెంగళూరు బంగారానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏముండదండి, మెటల్ ఈజ్ మెటల్ అంతే. ఇప్పుడు మీరు ఏదైనా సేమ్ మెటల్, ప్యూరిటీ ఏమైనా చేంజ్ ఉంటే డిఫరెన్స్ ఉండొచ్చు. హైదరాబాద్లో కూడా మనకి 18 క్యారెట్ ఉంది, 22 క్యారెట్ ఉంది, 14 క్యారెట్ ఉంది, సేమ్ థింగ్ బెంగళూరులో కూడా. ఒకటి ఏంటంటే మనకు బెంగళూరులో కానివ్వండి, చెన్నైలో కొంచెం 22 క్యారెట్ దే ప్రిఫర్ మోర్, బికాస్ అది మనకి వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి. హైదరాబాద్లో ఏంటంటే డైమండ్స్, పోల్కీస్ ఇవి ఎక్కువ రన్నింగ్ ఉంటాయి కదా, డిజైనర్ జ్యువెలరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 18 క్యారెట్ యూజ్ చేస్తాం వీటికి. ఓకే. అంటే నేను చెన్నై వాళ్ళ గోల్డ్ చూస్తే ఎక్కువ ఎల్లోయిష్ ఉంటుంది. ఎందుకు? హైదరాబాద్లో ఎల్లోయిష్ గోల్డ్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయట్లేదండి. దట్స్ ద రీజన్. ఎల్లోనే ఉంటుంది గోల్డ్ ఇక్కడ కూడా. దాని పైన యాంటీక్ పాలిష్ వేస్తాం. యాంటీక్ పాలిష్ అంటే కొంచెం బ్లాక్ షేడ్ పాలిష్ వేస్తాం. ఎల్లో గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ లైక్ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది మన దగ్గర. ఓకే. యా. సో అందుకని చెప్పేసి అంటే నేను ఏమనుకున్నా అంటే డిఫరెన్స్ ఉంటుందేమో, కలర్ డిఫరెన్స్ ఉంది కదా, సో అట్లా అని చెప్పేసి అనుకున్నా. లేదు, అది ఫ్యాషన్ ట్రెండ్స్ అంతే. ఓకే. యా. సో డైమండ్స్లో కూడా టైప్స్ ఉంటాయా? డైమండ్స్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. డైమండ్స్లో ఏంటంటే వన్ ఇస్ క్వాలిటీ, VVS EF 4 C's అంటారు ఆఫ్ డైమండ్ అని. ఓకే. కట్, కలర్, క్లారిటీ ఆఫ్ 4 C's ఉంటాయి. సో అది వచ్చేసి హైదరాబాద్ ఆర్ సౌత్ ఇండియా బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తాం డైమండ్స్. ఎనీ స్టోర్ యూ గో దే యూజ్ VVS EF మోస్ట్లీ. ఇంకంతకన్నా టాప్ D కలర్ కూడా యూజ్ చేస్తారు కొందరు. బట్ ఆర్నమెంట్ రెడీ అయిన తర్వాత D కలర్ అసలు రాదు, ఓన్లీ సాలిటైర్స్కి D వస్తుంది. నార్త్లో కొంచెం లెసర్ క్వాలిటీ యూజ్ చేస్తారు, VS అవి యూజ్ చేస్తారు అనమాట. అండ్ షేప్ ఆఫ్ ద డైమండ్, రౌండ్ డైమండ్
మ్యాక్సిమం యూజ్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఫ్యాన్సీ కట్ డైమండ్స్ కూడా వస్తున్నాయి, మీరు చూసుంటారు. హార్ట్ షేప్లో డైమండ్ ఉంటుంది, ఓవల్ షేప్లో ఉంటుంది, ఎమరల్డ్ కట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఫ్యాన్సీయర్ డైమండ్స్. అంటే మోర్ ఆర్టిస్టిక్ ఉన్న వాళ్ళు, మోర్ యునో మంచి డిజైనర్ ఉండాలి అనుకున్న వాళ్ళు, దే గో ఫర్ దాట్. దే హ్యావ్ టు పే అ ప్రీమియం ఫర్ దాట్. ఓకే. అంటే డైమండ్స్లో న్యాచురల్ డైమండ్స్, ల్యాబ్ గ్రో డైమండ్స్ అనేటివి ఉన్నాయి. సో వీటికి రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే న్యాచురల్ డైమండ్స్ భూమిలో నుంచి చేస్తాము, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లాగా. అంటే మనము ఓన్గా వాటిని అదే సేమ్ మనకి భూమిలో ఎటువంటి కండిషన్స్ అయితే ఉంటాయో, ఆ ప్రెషర్, ఆ టెంపరేచర్, అదంతా మనం ల్యాబ్లో పెట్టి డైమండ్ తయారు చేస్తున్నాం. డైమండ్ ఇస్ నథింగ్ బట్ కార్బన్. అది కార్బన్ని ఆ ప్రెషర్ అది పెట్టే వరకు ఇట్ బికమ్స్ అ డైమండ్. సో అదే సేమ్ ప్రాసెస్ మనం ల్యాబ్లో చేసి డైమండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే. ఇట్స్ కన్సిడర్డ్ మోర్ ఎకో ఫ్రెండ్లీ డైమండ్ అనొచ్చు, బికాజ్ మనం అంత హ్యూజ్ వాస్ట్ ఏరియా ఫారెస్ట్ అదంతా తీయాల్సిన అవసరం లేదు. వీ జస్ట్ ప్రొడ్యూస్ ద డైమండ్. ఇట్స్ ద సేమ్ క్వాలిటీ, సేమ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఓకే. రేట్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది ఓకే న్యాచురల్కి ల్యాబ్ గ్రోన్కి. స్మాలర్ డైమండ్స్కి మనకు ఎక్కువ డిఫరెన్స్ తెలియదు, బట్ డైమండ్ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు న్యాచురల్ డైమండ్ మనకి 2 క్యారెట్స్ అనుకోండి, అరౌండ్ 70 lakhs వరకు అట్లా పోతుంది. ఓకే. 2.5 క్యారెట్. అదే ల్యాబ్ గ్రోన్ డైమండ్ అనుకోండి 40,000-50,000 అట్లా పోతుంది. ఓకే. సో ఇట్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. స్మాలర్ డైమండ్స్కి ఇది 50,000 ఉంటే అది అరౌండ్ మనకి 16,000 ఉంటుంది. జస్ట్ 2 times మోర్ ఉంటుంది. అది ఒక మల్టిపుల్ 100 times మోర్ ఉంటుంది. ఓకే. సో అంటే మీ దగ్గర ఎక్కువ దొరికేటివి పోల్కీస్ అనుకుంటా? పోల్కీస్ అనే కాదు, మా దగ్గర అన్నీ దొరుకుతాయి. డైమండ్స్ దొరుకుతాయి, పోల్కీస్ దొరుకుతాయి, ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ దొరుకుతుంది, ఎవ్రీథింగ్ దొరుకుతుంది. ఒక్కటి ఏంటంటే పోల్కీస్లో ల్యాబ్ గ్రోన్ పోల్కీస్ అన్నది బయట ఎక్కడ లేదు. మేము ల్యాబ్ గ్రోన్ పోల్కీస్ కూడా పెడుతున్నాం అనమాట. సో మాకు వాల్యూ అనిపించింది అందులో. అంటే న్యాచురలే ఎందుకు పోవాలి, ల్యాబ్ గ్రోన్ ఉంది, లెసర్ ప్రైస్ ఉంది, సో వై నాట్ యూజ్ దిస్. ఎందుకంటే యంగ్స్టర్స్కి ఏమో పోల్కీస్కి పోవాలని ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఏమో ఎందుకు దానికి అంత కాస్ట్ పెడుతున్నావు, గోల్డ్లో పెట్టచ్చు కదా, నీకు ఇంక్రిమెంట్ ఉంటుంది అట్లా అని ఆలోచిస్తారు. సో అది ఇద్దరిని బ్యాలెన్స్ చేయడానికి ల్యాబ్ గ్రోన్ పోల్కి యూజ్ చేసేస్తే మనకి కాస్ట్ చాలా తగ్గిపోతుంది. స్టోన్ కాస్ట్ గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తారు, మనకి అప్రిసియేషన్ ఉంటుంది, పేరెంట్స్ ఆర్ హ్యాపీ, కిడ్స్ ఆర్ హ్యాపీ అట్లా. అంటే ఇప్పుడు గోల్డ్లో వేస్టేజ్ కూడా ఉంటుంది. అవును. సో ఎట్లా చేస్తారు ఇది వేస్టేజ్ అన్నది ఏంటంటే ద చార్జ్ దట్ వీఆర్ టేకింగ్ ఫర్ మేకింగ్ దట్ ఆర్నమెంట్. సో ఈ గోల్డ్ ఐటమ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవి వెరీ స్కిల్డ్ వర్కర్స్ కావాలన్నమాట దానికోసం. అండ్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ మెథడ్స్లో చేస్తారు. డైమండ్ ఐటమ్స్ ఏమో కొంచెం వరకు క్యాడ్, అది మనకి సిస్టంలో క్యాడ్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ అది జెరాక్స్ లాగా వస్తుంది. స్టోన్ సెట్టింగ్, పాలిషింగ్ ఇదంతా హ్యాండ్ వర్క్ అవుతుంది. బట్ కుందన్ ఐటమ్స్, నక్షి ఐటమ్స్ అయితే కంప్లీట్ హ్యాండ్ వర్క్, మొత్తం వర్కర్స్తో చేయాలి. అండ్ మన దగ్గర ఇండియాలో ఉన్నంత లెస్ పేడ్ వర్క్మెన్ మనకి ఎక్కడా లేరు. సో దే ఆర్ వెరీ స్కిల్డ్ పీపుల్, వెరీ టాలెంటెడ్ పీపుల్. సో దానికి మనం వేస్టేజ్ ఇస్తాం అనమాట, దానికోసం వాళ్ళ చార్జెస్ అది వేస్టేజ్. సో ఒక్కొక్క ఐటమ్కి మనకు డిఫరెంట్ వేస్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు మేమే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి, మేమే స్టోర్లో సేల్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర వేస్టేజ్ చాలా రీజనబుల్ ఉంటుంది. ఇవి మనకి కుందన్, నక్షి ఐటమ్స్కి జస్ట్ 10% వేస్టేజ్ ఉంటుంది విత్ నో మేకింగ్ ఛార్జెస్. అండ్ వేరే డైమండ్స్కి వచ్చేసి మనకి 12% వేస్టేజ్ ఉంటుంది అండ్ 2% మేకింగ్ ఛార్జెస్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్. ఇప్పుడు మనకి దీంట్లో మన అంటే జనరలైజ్డ్గా చెప్పలేము, ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క వేస్టేజెస్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ది ఐటమ్, ద ఫినిషింగ్, ఎవ్రీథింగ్. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గర చూస్తే అంటే మీరు రీమోడలింగ్ చేస్తూ ఉన్నారు, అంటే పాత గోల్డ్ని మళ్ళీ తీసుకొని, సో దాంట్లో వేస్టేజ్ ఎట్లా ఉంటుంది? సేమ్ వేస్టేజ్ ఉంటుంది దాంట్లో. రీమోడలింగ్కి ఎక్స్ట్రా ఏం ఉండదు. వాట్ ఎవర్ ఎక్సెస్ గోల్డ్ మనం దానికి యాడ్ చేసిన దాని మీదనే వేస్టేజ్ చేస్తాం అనమాట. సో ఒక 10 grams పట్టింది అనుకోండి, 10 grams మీద వాట్ ఎవర్ 10% వేస్టేజ్ అట్లా యాడ్ అవుతుంది దానికి. సో నాకు ఒకటి డౌట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను, సో అంటే 2 తులాస్ గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ని మీకు రీమోడలింగ్ మీకు ఇస్తున్నా. ఓకే. సో అంటే నేను అది 5 తులాస్ చేయించాలని అనుకుంటున్నా. సో 2 తులాస్ ఏమో ఓల్డ్ గోల్డ్. ఓకే. అవునా? సో కొత్తది 3 తులాస్ కొత్తది కలిపి చేయమని చెప్పి మీకు ఇస్తున్నా. సో ఇవి రెండు కలపొచ్చా?
దీంట్లో 2 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి ఏంటంటే మీరు కంప్లీట్ న్యూ ఆర్నమెంట్ తీసుకుంటున్నారు అనుకోండి, ఓకే. దాంట్లో ఏంటంటే ఆ 2 తులాస్ మేము కరిగిచ్చేస్తాం. కరిగిచ్చేసి ఆ 2 తులాస్కి ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూ తీసుకుంటాం. తీసుకొని మీరు ఎంతదైనా తీసుకోండి, ఒక 5 తులాస్ తీసుకోండి, 10 తులాస్ తీసుకోండి, ఆ వాల్యూ దీంట్లో అమౌంట్ ఇందులో మైనస్ చేసేస్తాం. ఓకే. అదొకటి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కొంచెం సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది ఒక ఆర్నమెంట్ నుంచి, ఇది కరిగిచ్చొద్దు అనుకుంటారు. ఎందుకంటే పాత ఐటమ్స్ ఏంటంటే దాంట్లో మన గోల్డ్ కూడా ఎక్కువ ఉండదు, వాళ్ళ అమ్మమ్మ పెట్టుకున్న సెట్ అది తీసేయాలనుకోరు, దానికే ఫ్యూ అడిషన్స్ చేస్తాం. సో అట్లా రీమోడలింగ్ అంటాం దాన్ని. సో రీమోడలింగ్ చేయడం వర్తా కాదా కూడా యూ హ్యావ్ టు డిసైడ్. ఎందుకంటే అది ఐటమే మనకి 2 lakhs ఉందనుకోండి, దానికి ఇంకొక 3 lakhs యాడ్ చేయొచ్చా, లేదంటే అది మొత్తం కరిగించి అదే పేరు మీద ఇంకొత్తది తీసుకోవాలా. ఓకే. సో దీస్ ఆర్ ద 2 things. ఓకే. సో మేకింగ్ ఛార్జెస్ ఎట్లా ఉంటాయి? మేకింగ్ అండ్ వేస్టేజ్ ఇస్ నథింగ్ బట్ ద సేమ్, జస్ట్ 2 categories అంతే. మేకింగ్ ఛార్జెస్ అంటే పర్ గ్రామ్ లాగా ఛార్జ్ చేస్తాం అనమాట, వేస్టేజ్ అంటే పర్సంటేజ్ లాగా చేస్తాము. సో ఒక్కొక్క ఐటమ్ని మనకు వేస్టేజ్ అండ్ మేకింగ్ కూడా వేస్తాము, బట్ నక్షి ఐటమ్స్కి అట్లా ఓన్లీ వేస్టేజ్ ఉంటుంది, మేకింగ్ ఉండదు, అట్లా ఉంటుంది. ఓకే. అంటే పెద్ద పెద్ద స్టోర్స్కి అంటే చాలా పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, ఆ బ్రాండ్స్కి మీ బ్రాండ్కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు పెద్ద స్టోర్ ఉండాలంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యూజ్ ప్లేస్ ఉండాలి, మార్కెటింగ్ బడ్జెట్ ఉండాలి, అండ్ వాళ్ళ స్టాఫ్ ఉండాలి. అండ్ ఆ పెద్ద బ్రాండ్స్ ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు, బికాస్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే మనం పర్సనలీ ఉండి చేయించాలి. అది గోల్డ్ ఈజీగా మనకు అందులో ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. మా స్కేల్లో చేసే వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు. సో మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మీ కాస్ట్ డిఫరెన్స్ అండ్ బయట పెద్ద స్టోర్స్, చైన్స్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి కదా, దాని దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెన్స్ చాలా ఉంటుంది. వాళ్ళు ఏ రేట్కి అయితే పర్చేస్ చేస్తారో మేము ఆ రేట్కి సేల్ చేస్తాం. ఓకే. యా, సో మేమే వాళ్ళ డైరెక్ట్ కస్టమర్ కదా, సో డైరెక్ట్ టు కస్టమర్ అంటారు కదా, సో దట్స్ ఇట్స్ లైక్ దట్. సో రీజనబుల్ ఉంటుంది. నిజమేనా? 100% నిజమే. ఓకే. అంటే వాళ్ళ అంటే ఆ రేట్కి ఇక్కడ కస్టమర్కి వచ్చేస్తుంది. ఓకే. సో అంటే అడిషనల్ చార్జెస్ మ్యానుఫ్యాక్చరింగ్ మీదే. సో అంటే హోల్సేల్గా మీరు ఇక్కడ వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎస్. సో అంటే ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది అసలు? పర్ తులా 1,17,000 ఉంది. ఓకే. 1,17,000 ఉంది. ఎస్. సో ఫ్యూ డేస్ బ్యాకే 1 lakh అయిందని హడావిడి అయింది కదా, 117 అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది గోల్డ్ ప్రైస్. ఓకే. సో అంటే మీరు కూడా గోల్డ్ కొంటారు కదా, మీరు ఎంత కొంటారు? సేమ్ ప్రైస్ అండి. ప్యూర్ గోల్డ్ ఎవరైనా అదే ప్రైస్కి కొనాల్సిందే, అది గవర్నమెంట్ రెగ్యులేషన్. అది ప్యూర్ గోల్డ్ అదే ప్రైస్కి కొనాల్సిందే. ఎక్కడ నుంచి వస్తుంది మీకు? బులియన్ డీలర్స్ ఉంటారు హైదరాబాద్లో, సో బులియన్ డీలర్ దగ్గరే మనం పర్చేస్ చేయగలుగుతాం. ఓకే. సో అంటే మీకు కూడా 1,17,000కే దొరుకుతుంది? అంతే. సో అది కస్టమర్కి ఎంతకి వెళ్తుంది? 1,17,000 ఇస్తాము. మేము ఎక్స్ట్రా ఛార్జ్ చేసేది వేస్టేజ్, అంటే మేము తయారు చేయడానికి వాట్ ఎవర్ ఎక్స్పెన్సెస్ అంతా వేస్టేజ్లో అవుతుంది. కస్టమర్కి సేమ్ ప్రైస్, గోల్డ్ ప్రైస్ ఇస్ ద సేమ్. ఓకే. సో అంటే మీ బ్రాండ్కి మీరే అంబాసిడర్ లాగా ఉందాం అనుకుంటున్నారా? సో లలిత జ్యువెలర్స్. యా. సో తనలాగా అంటే ఇప్పుడు మా బ్రాండ్ గురించి నేను కాకుండా ఇంకెవరు బెటర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు చెప్పండి? ఆ ప్యాషన్ అయినా అది ఉండదు కదా ఎవరికైనా. సో నేను బెటర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా అని. ఇప్పుడు సో మెనీ మీడియమ్స్ అయిపోయినాయి సోషల్ మీడియాలో ఇట్లా టు కమ్ అవుట్ అండ్ టెల్ అబౌట్ యువర్ బ్రాండ్. సో దట్ ఈస్ హెల్పింగ్ అస్. లేకపోతే ముందేముండే టీవీ యాడ్స్, రేడియో యాడ్స్, ఇవే కదా మనకు ఉండేవి. సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి ఉంటుండే. ఇప్పుడు లలిత జ్యువెలర్స్ వాళ్ళు కూడా యాడ్స్ ఇచ్చిండ్రు కదా, దానికైతే వాళ్ళకి ఫ్రీగా రాలేదు కదా. సో అది. ఓకే. సో అంటే మీరేమైనా యాడ్స్ ఇస్తున్నారా మరి? మేము యాడ్ లాగా అయితే ఏమి ఇవ్వమండి మోస్ట్లీ. మేము పెద్దగా అయిన తర్వాత వీ విల్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ చేయొచ్చేమో, బట్ మాకు ఇది బెటర్ అనిపిస్తుంది. అంటే టు ఎక్స్ప్లెయిన్, అంటే ఇంట్లో కూర్చొని కస్టమర్స్ వాళ్ళు చూడగలుగుతున్నారు వాట్ ఐటమ్స్ దట్ వీ హ్యావ్, వాళ్ళు డిస్కస్ చేసుకోగలుగుతున్నారు ఈజీగా. ఎంత వేస్టేజెస్ వేస్తున్నాం ఇవన్నీ కూడా. అంటే మా దగ్గర ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజింగ్ అనమాట, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ మా స్టోర్లో. ఇప్పుడు జ్యువెలరీ షాప్స్ అలా గంట సేపు ఐటమ్ సెలెక్షన్ చేసి 2 గంటలు బార్గెనింగ్ చేస్తారు.
ఇట్స్ అ వెరీ హెక్టిక్ ప్రాసెస్. జ్యువెలర్కి కూడా హెక్టికే, తీసుకునే వాళ్ళకి కూడా హెక్టికే. అది ఎందుకు అవుతుందంటే వాడు ఎంతో రేట్ చెప్తాడు, అది ఎంతో తగ్గిస్తాడు, అది ఎవరికి గ్యారంటీ ఉండదు ఇంకేంకా తగ్గించగలుగుతుండే అని. మా దగ్గర ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్, మేము ఎంత లీస్ట్ పాసిబుల్ ప్రైస్ ఇంతకన్నా తక్కువ ఇస్తే మన షాప్ నడవదు అన్న రేటు డైరెక్ట్ కస్టమర్కి చెప్పేస్తాం. అండ్ మేము ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ పెట్టినా ప్రైస్తో పాటు పెట్టేస్తాం. ఇప్పుడు 10% వేస్టేజ్ అని మీకు చెప్పేస్తున్నా క్లియర్గా నాకు చేయటం. దెర్ ఇస్ నో చేంజింగ్ అందులో, అంతే ఉంటుంది. ఓకే, సో అంటే డైలీ మీ దగ్గరికి ఎంతమంది కస్టమర్స్ వస్తారు స్టోర్కి? ఒక 30-40 మెంబర్స్ అట్లా. 30-40 మెంబర్స్ వస్తారు. యా. ఓకే, సో ఇప్పటివరకు ఎవరైనా కస్టమర్ వచ్చి మిమ్మల్ని సతాయించిన ఏదన్నా ఇన్సిడెంట్ ఉందా? సతాయించడం అని చెప్పలేమండి. ఒక్కొక్కరికి ఏంటంటే తెలియదు, ఎక్కువ తెలుసుకోవాలనుకుంటారు, కొందరు తొందరగా నమ్మరు, అడిగింది మళ్ళీ అడిగి తెలుసుకుంటారు. సో మన పేషెన్స్ ఉండాలంతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. సో మనం సేల్స్లో ఉన్నప్పుడు మెయిన్ థింగ్ దట్ వీ నీడ్ ఇస్ పేషెన్స్. అవతల వాళ్ళకి మనం ఏం సేల్ చేస్తున్నాం, ఎంత కాన్ఫిడెంట్గా సేల్ చేస్తున్నాం అనేది చూపించగలగాలి. ఓకే, ఇప్పుడు నేనున్న కస్టమర్ని, సో నేను మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, సో నాకు అంటే 1 గ్రామ్ గోల్డ్ కావాలని నేను వచ్చాను మీ దగ్గరికి, సో మీరు నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీకు సేల్ చేయడం కొంచెం కష్టమే. ఎందుకు? అంటే యూజువలీ కస్టమర్స్ ఏంటంటే లేడీస్ వస్తారు కదా, వాళ్ళకి ఆల్రెడీ దే హ్యావ్ అన్ ఐడియా వాట్ దే వాంట్. ఓకే, సో 1 గ్రామ్ అంటే దాంట్లో ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకు ఉంటాయి థాట్స్. సో దాన్ని మనము ఎట్లా బెటర్ వాళ్ళకి వర్త్ వైల్ ఎట్లా చేయొచ్చు అన్నది ఇంకా చూపించి చేపిస్తాం. సరే, అంటే 1 గ్రామ్లో మా ఫ్రెండ్కి జ్యువెలరీ చేద్దాం అనుకుంటున్నా, చేస్తారా మీరు? 1 గ్రామ్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉండవు మా దగ్గర. ఓకే, సో మినిమం ఒక 10 గ్రామ్స్ పైనవే ఉంటాయి. డైలీ వేర్ 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది, కానీ అది మా స్టోర్లో ఉండదు ఎక్కువ. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, అవి డైలీ వేర్ బ్రాండ్స్ ఉంటాయి అనుకోండి. వాళ్ళు ఏంటంటే 1 గ్రామ్ మీద వాళ్ళ వేస్టేజెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఆ స్మాలర్ ఐటమ్స్కి ఈ 10% దాంట్లో మనం చేయలేం. అది డిఫరెంట్ ఉంటుంది మార్కెట్ ఆల్ టుగెదర్. సో మా దగ్గర చేసేటివి ఏంటంటే మినిమం 10 గ్రామ్స్ నుంచి మనం ఆర్నమెంట్స్ అనుకోండి, సో చేయగలుగుతాం అట్లా. సో అంటే వాళ్ళ హస్బెండ్స్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఇదొద్దు అదొద్దు అని చెప్పేసి ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఉంటారా? లేదు, అట్లేం లేదు. అంటే ఇప్పుడు ఇంకా మెన్ ఎట్లా అయిపోయిందంటే, అరే తీసుకో, గోల్డ్ తీసుకో, రేట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా అవుతుంది లాగా ఉంటారు. బట్ నేను ఒక్కటి నోటీస్ చేసిన ఏంటంటే, మెన్ ఎక్కువ మటుకు ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తారు. ఈ స్టోన్స్ మీద దాని మీద పెట్టొద్దు అంటారు. బట్ అగైన్ జ్యువెలరీ ఈజ్ అ పీస్ ఆఫ్ ఆర్ట్ దట్ వీఆర్ వేరింగ్. సో మనము బిస్కెట్లు అయితే వేసుకోలేం కదా, అది ఆర్నమెంట్ లాగే చేయాలి. దాన్ని ఎంత మనకి నచ్చినట్టు ఉంటే ఆర్నమెంట్ అంత ఎక్కువ యూజ్ చేస్తాం. సో వాట్ ఎవర్ వేస్టేజ్ ఆ స్టోన్ కాస్ట్ ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్గా. ఓకే, సో అంటే మీ దగ్గర ఎట్లాంటి డిజైన్స్ ఉంటాయి ఎక్కువ? డిజైన్స్ మాది ఒక టీమ్ ఉంటుందండి, డిజైన్స్ ఎట్లా మనము చేయొచ్చు అన్నది, కస్టమర్ నీడ్ ఏముంది అని మేము పర్సనలీ నేను ఇంటరాక్ట్ అవుతా కస్టమర్తో కాబట్టి నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు పోల్కీలో ఒక డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏంటంటే పోల్కీ స్టోన్స్ పెద్దగా ఉండాలి, షైన్ ఉండాలి, బాగుండాలి, డిజైనర్ లుక్ ఉండాలి. అట్లా అని పోల్కీ ఆర్నమెంట్స్ తీసుకునే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ప్లెయిన్ గోల్డ్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఇట్ షుడ్ లుక్ అంటే కొంచెం యాంటీక్ లుక్ ఉండి లైట్ వెయిట్లో ఉండాలి, అట్లా కూడా ఉంటారు. సో మేము అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసి లైటర్ వెయిట్స్ కూడా చేస్తాము. బికాజ్ ఒక 100 గ్రామ్స్లో ఒక్క ఆర్నమెంట్ తీసుకునే బదులు 2 తీసుకోవచ్చు కదా, వాళ్ళకి ఇంకా ఎక్కువ యూజేజ్ ఉంటుంది కదా. సో అట్లా ట్రై చేస్తాము. అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాము, డిటాచబుల్ లాగా, దాన్నే లాకెట్ తీసేటట్టు, సైడ్ పెండెంట్ సపరేట్ చేసేటట్టు, అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుంటాం అనమాట. ఒక్క ఆర్నమెంట్ని డిఫరెంట్ ఒక 5-6 డిఫరెంట్ వేస్లో యూజ్ చేసేటట్టు అట్లా ఆప్షన్స్ ఇస్తాము. అండ్ ఎప్పటికప్పుడు డిజైన్స్ చేంజ్ అవుతుంటాయండి, వీ హ్యావ్ టు స్టే అప్ టు డేట్. అండ్ మా దగ్గర ఏంటంటే డ్రాయింగ్ దగ్గర నుంచి అవుతుంది అనమాట. మేము కస్టమర్స్ ఆర్ ఇన్పుట్స్ అనమాట. సో వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని ఎట్లా అడుగుతున్నారు, ఏమేమి కావాలని అట్లా మనం డ్రాయింగ్ టీమ్కి ఇచ్చి అవి చేయించి అక్కడ నుంచి క్యాడ్ అండ్ దెన్
ద ప్రాసెస్ గోస్ ఆన్. యా, ఓకే. అంటే కొత్తగా వాళ్ళ మైండ్లో ఏది ఉందో అది చెప్తే మీరు అది డిజైన్ చేసిస్తాము. మన దగ్గర ఉన్న ఐటమ్స్ల నుంచి కూడా ఇంకా బెటర్ ఏం చేయొచ్చు, ఇంకా ఎక్కువ డిజైనర్, కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా వస్తున్నాయి గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో, టు మేక్ ఇట్ ఇన్ లైటర్ వెయిట్, పాలిషింగ్ టూల్స్, ఇవన్నీ లేటెస్ట్ అప్ టు డేట్ ఉంటుంది మా దగ్గర వర్క్షాప్లో కూడా. సో అంటే ఇప్పుడు మీకు ఎవరైనా ఆర్డర్ ఇచ్చింది అంటే డిజైన్ నాకు ఇట్లాంటిది కావాలన్న జ్యువెలరీ ఏదన్నా ఉందా ఇప్పుడు మన దగ్గర స్టోర్లో? ఆల్ ద టైమ్ ఒక 20-30 పీసెస్ మనకు ఆర్డర్ పీసెస్ ఉంటాయి, అండ్ రెడీ స్టాక్ అయితే చాలా ఉంటుంది. ఓకే. అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ఓన్ డిజైన్లో మీరు రెడీ చేసింది అట్లవి కూడా ఉంటాయి, కానీ మోస్ట్లీ మాకు ఎట్లా వస్తాయి అంటే ఇప్పుడు ఈ సెట్ ఏదైనా ఒక సెట్ ఉందనుకోండి, దాంట్లో కొన్ని చేంజెస్తోని చెప్పడము అట్లా ఎక్కువ వస్తుంటాయి. ఓన్ డిజైన్వి కూడా వస్తుంటాయి, బట్ మోస్ట్లీ 90% ఏదైనా చేంజెస్ చెప్పడము అట్లుంటాయి. ఆర్ ఆన్లైన్లో ప్లెంటీ ఆఫ్ డిజైన్స్ అండి, మీరు ఆన్లైన్లో నుంచి ఏ డిజైన్ తీసుకొచ్చి ఇచ్చినా కానీ వీ కెన్ మేక్ ఇట్ ఎగ్జాక్ట్లీ చేసి ఇస్తాం. అట్లాగే చేసిస్తాం మనము. అంటే ముందే వాళ్ళకి ఎస్టిమేట్ కూడా ఇస్తాము, ఇంత గోల్డ్ అవుతుంది, ఇంత డైమండ్ అవుతుంది, దీనికి ఇంత కాస్ట్, ఎవ్రీథింగ్ ఎస్టిమేట్ ఇచ్చి రెడీ చేసేస్తాం. ఓకే. సో మన దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే డైమండ్స్, అంటే ప్లెయిన్ గోల్డ్, ఈ పోల్ కేస్ గురించి ఒకసారి. యా, సో ఇది కాసుహార్ అండి. ఇది మనకి ఓల్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీ. ఇది ఎవరి దగ్గర కూడా కాసుహార్ లేకుండా ఉండదు. అంటే కాసుల పేరు, కాసుల పేరు. సో కాసుల పేరు కొంచెం లేటెస్ట్గా చేస్తున్నాం ఇప్పుడు. ముందేమో సన్నగా వచ్చేది కదా, ఇవి కొంచెం బ్రాడ్ వచ్చి పైన కూడా పీకాక్స్ వచ్చి నక్షి వర్క్, కుందన్ వర్క్ మిక్స్లో మనకి ఇట్లా వస్తుంది. సో బ్రైడ్కి మాత్రం కాసుహార్ కంపల్సరీ తీసుకుంటారు. అండ్ బేబీ గర్ల్ పుట్టిందంటే ఫస్ట్ ఆర్నమెంట్ కాసుల పేరే తీసుకుంటారు అనమాట. లక్ష్మీదేవి ఉంటుంది, అట్లా ఒక సెంటిమెంట్ ఉంటుంది కొందరు. అండ్ పైన ఇది సెట్ వచ్చేసి మనకి కుందన్ అండ్ నక్షి మిక్స్ వచ్చింది చూడండి దీంట్లో. ఇక్కడంతా మనకి వినాయకుడులు వచ్చాయి స్మాల్. ఇది చూడండి వినాయకుడులలో అంటే మన కార్వింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీంట్లో, ఆర్టిస్టిక్ ఉంటుంది, అంటే ఆ కారిగర్ వర్క్మెన్షిప్ కూడా. ఇది సెంటర్లో శివపార్వతులు, మదర్ ఫాదర్ ఇన్ బిట్వీన్, ఇక్కడంతా వినాయకుడు. సో ఇట్లా కాన్సెప్ట్లో డిజైన్ చేస్తాం జ్యువెలరీ ఏదైనా. ఇక్కడ శివపార్వతులు ఇచ్చినాం కాబట్టి అక్కడ వినాయకుడులు ఇవ్వడము. సో అట్లా వస్తుంది. అంటే వాళ్ళు ఒకవేళ నచ్చిన దేవుణ్ణి పెట్టాలంటే పెడతాము. యా, చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ లక్ష్మీదేవి ఉంది, నాకు చాలా అది కామన్, నాకు లక్ష్మీదేవి ఉన్నా, ఇంకేమన్నా డిఫరెంట్గా ఎవరన్నా దేవుడు వాళ్ళ నచ్చిన దేవుడు ఎవరన్నా ఉన్నా అట్లా పెట్టి చేసిస్తాం, డిజైన్ చేస్తాం. అది వేరే వాళ్ళు అడిగిన డిజైనా లేకుంటే మనము మన సైడ్ నుంచి మన సైడ్ నుంచి? ఓకే. సో అది ఏమన్నా ఆర్డర్ వచ్చిందా లేకుంటే? ఈ బాటమ్ కాస్ట్ల పేరు ఆల్రెడీ సోల్డ్ పీస్ అండి. ఇదేంటంటే షార్ట్లో ఉండింది మన దగ్గర స్టాక్లో, అది చూసి లాంగ్లో కావాలని ఆర్డర్ ఇచ్చి చేయించారనమాట. సో మేము వాళ్ళకి 110 grams చెప్పినాము అప్రాక్సిమేట్ ఎస్టిమేట్, ఇది 100 grams-లోనే అయిపోయింది. ఓకే. ఆ సెట్ మొత్తం ఒక్కరికి అమ్ముతారా లేకుంటే పైన ఉన్నది వేరే వాళ్ళకి? అట్లేం లేదు, పైన వేరే కింద వేరే తీసుకోవచ్చు. ఓకే. సో ఆ సెట్ మొత్తం ఎంత, అంటే ఎంత ప్రైస్ ఉంటుంది? ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 25 lakhs వరకు అట్లా. 25 lakhs అది? ఓకే. మొత్తం ఆ సెట్ మొత్తం ఇది రెండు కలిపి. ఓకే, 25 lakhs. ఓకే, డన్. నెక్స్ట్ అండి. సో నెక్స్ట్ సెట్ ఇది వచ్చేసి కిందది మొత్తం సీజెడ్లో చేసినామండి. ఇది ఒక కస్టమైజ్డ్ ఆర్డర్ అనమాట. వాళ్ళు డైమండ్స్లో చూసి మాకు డైమండ్స్ అంత ఎక్స్పెన్సివ్ వద్దు, గోల్డ్ అయితే ఉంటుంది మనకి రీసేల్ ఉంటుందని సీజెడ్స్లో చేయించుకున్నారు. స్టోన్ కాస్ట్ ఏముండదు దీంట్లో, 0 స్టోన్ కాస్ట్, ఎవ్రీథింగ్ యువర్ స్పెండింగ్ ఈజ్ ఆన్ ద గోల్డ్. ఓకే. యా, సో ఈ పైనది మనకి డైమండ్ సెట్. సో మనం చూడొచ్చు డిఫరెన్స్, ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, బట్ స్టిల్ డైమండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. కానీ మనం అట్లా కస్టమైజ్ ఆర్డర్ ఎవరన్నా ఇట్లనే సీజెడ్స్లా స్టోన్స్కి స్పెండ్ చేయొద్దు, బట్ ఆ స్టోన్ లుక్ ఉండాలి, ఫ్యాన్సీ లుక్ ఉండాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. ఇప్పుడు సీజెడ్స్ కన్నా బెటర్ ఆప్షన్ వచ్చేసి ల్యాబ్ గ్రోన్ వచ్చినాయి, బట్ ల్యాబ్ గ్రోన్ కూడా కొంచెం కాస్ట్ పడుతుంది. సీజెడ్ అయితే 0 కాస్ట్ అనమాట. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? షైన్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మీరు ఇట్లా చూస్తే తెలియదు, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లా చూస్తే తెలుస్తుంది మరి? కొంచెం క్లోజ్గా చూస్తే తెలుస్తుంది. అది కూడా కొంచెం తెలిసిన వాళ్ళకి కొద్దిగా డైమండ్స్ ఎట్లా షైన్ అవుతాయి అది అవగాహన ఉంటే తెలుస్తుంది. అంటే నార్మలీ మీరు ఏదైనా పార్టీకి నైట్ టైం పెట్టుకొని వెళ్ళిండ్రు అనుకోండి, అంత డిఫరెన్స్ తెలియదు. ఓకే. ఎట్లాగో లైటింగ్కి ఆ నైట్లో షైన్ అవుతుంది కాబట్టి.
ఓకే. అంటే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అంటే ఓకేనా మీకు అక్కడ పట్టుకోవడం ఓకేనా? సో అంటే మరి నార్మల్ పీపుల్‌కి చాలామందికి అంటే మోసం చేస్తా ఉంటారు. అంటే ఇప్పుడు డైమండ్స్ కాకుండా వేరే ఇచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే. సో డైమండ్స్ అనుకుంటాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అది చూపిస్తే మొత్తం డైమండ్ సెట్ అనుకుంటాం. అదే. సో ఇట్లా మరి అంటే నాట్ దట్ ఈజీ. డైమండ్స్కి సర్టిఫికేషన్స్ ఉంటాయి, అప్రోప్రియేట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా ఎవ్వరు కూడా వితౌట్ సర్టిఫికేషన్ అన్నది తీసుకోరు. సో సీజెడ్స్కి మనకు రాదు సర్టిఫికేషన్, ఈజీలీ తెలిసిపోతుంది. అండ్ మీరు కొంచెం క్లోజ్గా దగ్గర నుంచి చూస్తే కూడా మనకు ఆ షైన్ డిఫరెన్స్ తెలుస్తుంది. దూరం నుంచి తెలియదు, బట్ దగ్గరలో తెలుస్తుంది. అండ్ సర్టిఫికేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఇంకా నాకు తెలుస్తుంది తెలియదు అని కన్ఫ్యూజన్ లేకుండా సర్టిఫికేషన్ ఉండాలి కంపల్సరీ దేనికైనా. సీజెడ్ డైమండ్ దాని ప్రైస్ ఎంత అండి? ఇది కంప్లీట్ సెట్ అంటున్నారా? ఇది 10 lakhs వరకు పడుతుంది. ఇది 15 అంటే అగైన్ 25 lakhs మొత్తం. ఓకే, అప్రాక్సిమేట్లీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కుందన్ సెట్ అండి. ఓకే. సో కుందన్ మ్యాంగో హార్, అది కూడా మ్యాంగో హార్స్ అంటే కాసుహార్ లాగానే అనుకోండి. ఆఫ్టర్ కాసుహార్ మ్యాంగో హారే వస్తుంది. సో వెరీ ట్రెడిషనల్ జ్యువెలరీ, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఇట్. ఇదేంటంటే కుందన్లో ఇప్పుడు 2-sided చేసినాము, బికాజ్ ఇప్పుడు గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్నాయి కదా, అన్నీ కూడా మల్టీ యూజ్ లాగా. ఇప్పుడు అదర్ సైడ్ మొత్తం కుందన్ వర్క్ ఉంటుంది చూడండి. ఓకే, యా ఇట్లా వస్తుంది. సో మనకి మన అవుట్ఫిట్ని బట్టి ఎట్లా మ్యాచ్ చేయాలనుకుంటే అట్లా మ్యాచ్ చేసుకోవచ్చు. సూపర్ ఉంది కదా. ఓకే, యా 2-side మ్యాంగో హార్ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. సూపర్ 2-side మ్యాంగో సో అంటే ఇవి స్టోన్స్ మొత్తం డైమండ్సా? స్టోన్స్ డైమండ్స్ కాదు, ఇవి రూబీ ఎమరల్డ్స్. దే నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, డైమండ్ అంత కాస్ట్ ఉండవు. 600 carat 800 carat డిపెండ్ ఆన్ ద క్వాలిటీ, కొంచెం వేరియేషన్ ఉంటుంది దాంట్లో. 600 to 800 per carat అట్లుంటాయి అనమాట రూబీ ఎమరల్డ్స్. వీటికి మనకి రీసేల్ ఉండదు ఈ స్టోన్స్కి, అది జస్ట్ ఇక మనం యూజ్ అండ్ త్రో లాగా. గోల్డ్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ. ఈ టోటల్ సెట్లో మనకి మొత్తం స్టోన్స్ కలిపి అరౌండ్ 90,000 to 1 lakh వరకు అవుతుంది. ఓకే, 2-side స్టోన్స్ కలిపి. 2 sides? 2 sides కలిపి. ఓకే, అంటే ఈ సైడ్ ఉన్న స్టోన్స్కి అదర్ సైడ్ స్టోన్స్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్, జస్ట్ అది కలర్ డిఫరెన్స్ అంతే, కానీ సేమ్ ప్రైజింగ్ స్టోన్స్ అనుకోండి. కానీ బ్యాక్ సైడ్ బాగుంది, అంటే అటు సైడ్ చాలా బాగుంది. యా యా యా. సో ఇది మనకి కొంచెం పోల్కీ లుక్, ఇది కొంచెం డిఫరెంట్ లుక్ అనుకోండి. అది ట్రెడిషనల్, ఇది కొంచెం ఫ్యాన్సీ లుక్ అట్లా. ఓకే, ఇది ఎంత ఉంటుంది ప్రైస్? ఇది అప్రాక్సిమేట్లీ 22 lakhs వరకు ఉంటుంది. ఓకే, ఇది ఎవరైనా ఆర్డర్ ఇచ్చిరా? ఇది ఇట్లాంటివి చాలా చాలా సేల్ చేసినామండి. ఓకే, ఎందుకంటే 2 sides ఉన్నాయి కాబట్టి సో ఎక్కువ ఇట్లా చాలా లైక్ చేస్తారు. ఓకే ఓకే. ఇది వచ్చేసి మనకి న్యాచురల్ పోల్కీ అండి. ఇది సో మంచి ఆర్టిస్టిక్ డిజైన్స్ ఉంటాయి పోల్కీస్లో. డైమండ్స్లో ఏంటంటే మనం దూరం నుంచి చూస్తే అందులో ఏం డిజైన్ కనిపించదు, జస్ట్ షైన్ అండ్ గ్లిటర్ అది కనిపిస్తుంది. కానీ పోల్కీస్ ఏంటంటే మంచి డిజైనర్ లుక్ ఉంటుంది. ఒక్కొక్క సెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిజైన్, ఆ ఫీల్ ఉంటుంది. ఆ జెమ్ స్టోన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం పోల్కీస్లో, సో దాంతో కూడా మనకి డిజైనర్ ఫీల్ ఉంటుంది అనమాట వీటికి. సో ఇవి మొత్తం మనకి న్యాచురల్ ఎమరల్డ్స్, రూబీస్ వచ్చినాయి అండ్ పోల్కీస్ వచ్చినాయి, డబుల్ కట్ డైమండ్స్ వచ్చినాయి దీంట్లో. సో దిస్ ఇస్ టిపికలీ చాలా మంది యంగ్స్టర్స్ లైక్ చేస్తారు. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇది వచ్చేసి ల్యాబ్ గ్రోన్ పోల్కీస్. ఇది ఓకే. సో మీకు అరౌండ్ మోజనైట్ కన్నా ఒక 10-20% బెటర్ ఎక్కువ ఉంటుంది ప్రైస్, కానీ దీస్ ఆర్ వెరీ లెస్ ఇన్ ప్రైస్ ల్యాబ్ గ్రోన్ పోల్కీస్. సో న్యాచురల్ పోల్కీస్కి అంత పెట్టద్దు, మనము గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయొచ్చు కదా అనుకుంటే ఇలాంటివి వెళ్ళొచ్చు. సో ల్యాబ్ గ్రోన్లో ఇప్పుడు ఏంటంటే జెమ్ స్టోన్స్ కూడా ల్యాబ్ గ్రోన్ వస్తున్నాయి, అంటే రూబీస్, ఎమరల్డ్స్ కూడా ల్యాబ్ గ్రోన్ వస్తున్నాయి, పోల్కీస్ ల్యాబ్ గ్రోన్ వస్తున్నాయి. సో ఇవి మనకి మోర్ కమర్షియల్లీ వయబుల్ ఆప్షన్స్ అనమాట. ఓకే, అంటే దీని ప్రైస్ ఎంత, దీని ప్రైస్ ఎంత? ప్రైజింగ్ అంటే మనకి సెట్ సైజ్ అది డిఫరెన్స్ ఉంది కదా, బట్ క్యారెట్ ప్రైస్ చెప్తాను నేను. ల్యాబ్ గ్రోన్స్ వచ్చేసి మనకు 4,000 rupees క్యారెట్ నుంచి ఉంటాయి, అండ్ న్యాచురల్ పోల్కీస్ వచ్చేసి 10,000 rupees నుంచి క్యారెట్ ఉంటుంది అనమాట. అది సైజ్ పెరుగుతున్న కొద్దీ క్యారెట్ వాల్యూ పెరుగుతుంది. సో స్టార్టింగ్ ప్రైస్ 4,000 and 10,000. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం సెట్ ఎంత? ఇదొకటి ఈ సెట్ అంటున్నారా? ఇది అప్రాక్సిమేట్లీ 12 to 13 lakhs వరకు, 12 lakhsలో వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి అరౌండ్ 10 lakhs వరకు అట్లా కావచ్చు. ఓకే,
డన్. నెక్స్ట్ అండి. ఇంకో సెట్ ఒకటి చూపిస్తానండి. ఇది వెరీ స్పెషల్. ఇట్లా చూడండి, ఇది ఈ 1 సెట్ని మనము 8 డిఫరెంట్ వేస్ లాగా వేసుకోవచ్చు. 8 డిఫరెంట్ వేస్ లాగా వేసుకోవచ్చు. అండ్ ఎట్ అ టైమ్ దీన్ని 2 సెట్స్ లాగా కూడా వేసుకోవచ్చు. 2 or 3 సెట్స్ లాగా. అంటే ఇప్పుడు మదర్, 2 పిల్లలు ఉన్నారనుకోండి, దీంట్లో ఒక పార్ట్ చిన్న పాపకి, ఒక పార్ట్ పెద్ద పాపకి, మదర్, ముగ్గురు వేసుకోవచ్చు ఇదే సెట్ని. ఎట్లా అండి అది? చూపిస్తాను ఆగండి. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతున్న కొద్దీ ఇట్లాంటి మల్టీ ఆప్షన్స్ ఇవి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆప్షన్ అండి. ఇది ఒకటి వితౌట్ పెండెంట్ చూడండి. ఓకే. అండ్ పెండెంట్ సపరేట్గా ఒకటి కంటె ఉంటుంది చిన్నది, కంటెలో వేసి పెండెంట్ వేసుకోవచ్చు. ఒకరు వితౌట్ పెండెంట్ ఇలా సెట్ వేసుకోవచ్చు. ఒక్కసారి అది వేయండి, అది కూడా. మన దగ్గర ఈ కంటేజ్ ఎట్లాగో ఉంటాయండి అందరి దగ్గర. ప్లేన్ గోల్డ్ చైన్ అయినా కానీ ఎనీథింగ్ ఉంటాయి కదా, దాంట్లో మనం వేసేసుకోవచ్చు పెండెంట్. ఓకే. సో పెండెంట్ అట్లా యూజ్ అవుతుంది, సెట్ ఇట్లా యూజ్ అవుతుంది. ఈ టూ పీసెస్ చూడండి. ఓకే. ఇది సపరేట్, ఇది సపరేట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఏంటంటే షార్ట్ అండ్ లాంగ్ యూజ్ చేయొచ్చు సెట్. పెండెంట్ తీసేస్తే ఇది ఒక షార్ట్ అవుతుంది. అవును, షార్ట్ సెట్. ఓకే. అండ్ దీనికి ఇదొకటి చోకర్ పెట్టొచ్చు అనమాట. పైన పార్ట్కి ఇది చోకర్ లాగా కూడా యూజ్ అవుతుంది. యంగ్స్టర్స్ ఎక్కువ చోకర్ వేస్తారు కదా. ఓకే. నెక్ కూడా లాంగ్ అనిపించి యంగ్ అనిపిస్తారు. దట్స్ వై పీపుల్ ప్రిఫర్ చోకర్స్. డన్. ఈ చోకర్ అయిపోతుంది ఒకటి. అండ్ ఇప్పుడు చోకర్కి లాకెట్ పెట్టి పెట్టొచ్చు. ఓకే. సో దీనికి కింద మనకి ఒక లూప్ వచ్చేస్తుంది. చోకర్ కిందకి లాకెట్ పెట్టవచ్చు, ఇట్లా యూజ్ చేయొచ్చు. ఓకే. సో అండ్ లాంగ్ సెట్కి లాకెట్ పెట్టవచ్చు, కంటే పెట్టవచ్చు. అండ్ ఈ స్మాల్ పీస్ ఉంది కదా, ఇది బ్లాక్ బీడ్స్లలో వేసుకోవచ్చు. ఇంతవరకు జస్ట్ ఇట్లా. ఓకే. ఇది బ్లాక్ బీడ్స్కి ఈ చిన్న పీస్ పెట్టవచ్చు, విత్ లాకెట్ పెట్టవచ్చు. ఈ చిన్న పీస్ నల్ల పూసలకి వేసుకోవచ్చు. ఇది బాగా యూజ్ అవుతుంది చిన్నగా. సో ఎట్లా అంటే అట్లా వీ కెన్ ప్లే అరౌండ్ విత్ దిస్. అండ్ ఆ డిటాచబుల్ ఆప్షన్స్ కూడా సింప్లిఫైడ్ చేసినాం అనమాట. నాట్ వెరీ హార్డ్ టు టేక్ ఆఫ్. ఎట్ ద సేమ్ టైం సేఫ్ కూడా ఉంటాయి, ఊడిపోకుండా అట్లా సేఫ్ స్క్రూస్ ఉంటాయి అన్ని. కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటిది. అంటే మీ దగ్గరే ఉందా లేకుంటే అన్ని జ్యువెలరీ స్టోర్లలో ఉంటుందా? చేస్తున్నారు అందరు కూడా, చాలా మంది చేస్తున్నారు. బికాజ్ మనకి డిమాండ్ అట్లా అయిపోయింది, గోల్డ్ రేట్ పెరిగిపోయినాయి. సో చేస్తున్నారు చాలా మంది. బట్ ఇన్ని ఆప్షన్స్ ఇంత క్లెవర్లీ అది డిఫరెంట్గా వేసుకునేటట్టు థింక్ చేసి చేయించినాం అన్నమాట. ఓకే. అంటే ఈ ఐడియా మీదేనా? ఇది అయితే నేనే చూసినాను చేయడము. బట్ చాలా మంది కూడా చేస్తున్నారు అనుకోండి. డిఫరెంట్ డిజైన్స్, ఇదే అని కాదు, డిఫరెంట్ డిజైన్స్ చాలా మంది చేస్తున్నారు. ఓకే. దాని ప్రైస్ ఎంత? ఇది టోటల్ వచ్చేసి మనకు అరౌండ్ 18.5 lakhs వరకు అట్లా అవుతుంది. 18.5 lakhs. సో అంటే 18.5 lakhs లో 8 ways లో వేసుకోవచ్చు డిఫరెంట్ గా. సూపర్ అండి. సో నెక్స్ట్ అండి, ఇవి క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్ అండి. ఇవి డైమండ్స్లో యాక్చువల్లీ మనం క్లోజ్ సెట్టింగ్ ఓన్లీ 22 క్యారెట్లోనే వచ్చేవి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్ కూడా 18 క్యారెట్లో చేస్తున్నారు టు బ్రింగ్ డౌన్ ద ప్రైస్ ఒకటి, ప్లస్ గోల్డ్ వెయిట్ కూడా. ఇప్పుడు ఇదే బ్యాంగిల్ మనము 18 క్యారెట్లో చేసినాం అనుకోండి, 22 క్యారెట్లో చేసినాం అనుకోండి, ఒక 10% ఎక్కువ ఉంటుంది వెయిట్. బికాస్ 22 క్యారెట్ సాఫ్ట్ మెటల్ కదా, అది ఎక్కువ గోల్డ్ పడుతుంది అనమాట. సో మనం కాస్ట్ అట్లా తగ్గియడానికి 18 క్యారెట్లో చేస్తున్నాం. ఈ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, డైమండ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఎట్లా అంటే జస్ట్ 10% వేస్టేజ్ అండి. సో ఇంత తక్కువ వేస్టేజెస్కి మనకు మార్కెట్లో ఎక్కడ లేదు క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్. ప్లస్ అది కాకుండా డైలీ వేర్ బ్యాంగిల్స్కి 6% వేస్టేజ్ ఇస్తాం. సో వెరీ రీజనబుల్ కాస్ట్. మనం హోల్సేల్ ప్రైజెస్ అనుకోండి, హోల్సేల్ ప్రైజెస్కి మనం డైరెక్ట్ టు కస్టమర్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్, బ్యాంగిల్స్, నక్షి సెట్స్, కుందన్ సెట్స్ అన్నీ కూడా మీరు ఓవరాల్ ప్రైస్ కంపేర్ చేస్తే కూడా మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది పెద్ద పెద్ద స్టోర్స్కి మన దగ్గర గోల్డ్ ఐటమ్స్కి. ఓకే. సో ఇప్పుడు అందులో 5 sets ఉన్నాయా బ్యాంగిల్స్? యా, 1 2 3 4 ఎస్. వాటి ప్రైజెస్ చెప్తారా? ప్రైజెస్ ఏంటంటే గోల్డ్ రేట్తో చేంజ్ అయిపోతుంటాయండి. ఒక ఫిక్స్డ్ ప్రైస్ అని ఉండదు. ఇవాళ ప్రైస్ ఉంటుంది, రేపు ప్రైస్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు గ్రామ్స్లలో చెప్పొచ్చు, ఇది ఇన్ని గ్రామ్స్ ఉంది, ఇన్ని గ్రామ్స్ ఉంది, అట్లా చెప్పొచ్చు. ఓకే. ఇది 25 grams పేరు ఉన్నాయండి. ఇవి వెరీ లైట్ వెయిట్. అంటే ఈ క్లోజ్ సెట్టింగ్ ఏంటంటే ఈచ్ బ్యాంగులే 20 grams అట్లా ఉంటాయి. ఇవి లైట్ వెయిట్లో 18 క్యారెట్లో చేసినాం కాబట్టి 25 grams మనం చేయగలిగినాం అట్లా. ఇవి నవరత్నం బ్యాంగిల్స్ కూడా వెరీ ట్రెండీ.
ఇప్పుడు చూడండి ఇది కూడా మనకు అరౌండ్ 30 గ్రామ్స్లో పేర్ ఉంది, నవరత్నం అండ్ డైమండ్. సో నవరత్నంకి అందరికీ డౌట్ ఉంటుంది, అందరు వేసుకోవచ్చా వేసుకోవద్దా అని. కానీ యాక్చువల్గా ఎట్లుంటుందంటే ఎనీ సింగిల్ స్టోన్ మీకు మీ బర్త్ స్టోన్ అయితేనే వేసుకోవాలని ఉంటుంది. ఆల్ 9 స్టోన్స్ టుగెదర్ ఎనీబడి కెన్ వేర్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ యూ. ఓకే, అట్లా. సో మీ హ్యాండ్స్కున్న బ్యాంగిల్స్ ఇవి కూడా డైమండ్ బ్యాంగిల్సే, దీస్ ఆర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఓకే, సో ఇది మనకి 25 గ్రామ్స్లో పేర్ ఉన్నాయి అనమాట, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇవి కూడా. అండ్ డైలీ వేర్కి ఏంటంటే 18 క్యారెట్ ఐ వుడ్ ప్రిఫర్, బికాజ్ దే ఆర్ స్ట్రాంగ్. మనం అటు ఇటు పని చేస్తుంటే తాకిచ్చినా సేఫ్ ఉంటుంది. సో అంటే మన దగ్గర సిల్వర్ కూడా ఉందనుకుంటా కదా. యా సో సిల్వర్ లో అంటే ఏముంటాయి? సిల్వర్ ఆర్టికల్స్ డైలీ వేర్ మనకి యూనో ప్లేట్స్, బౌల్స్, డిషెస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ పూజా సామాన్ ఉంటుంది, దేవుడు చిన్న విగ్రహాలు ఉంటాయి. అండ్ మనం వరలక్ష్మి వ్రతంకి ఫేస్ పెడతాం కదా, దేవతది, అది ఫేస్ ఉంటుంది. అండ్ ఇంకా మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయండి. స్టూల్స్ అవి కూడా చేస్తాము, అంటే వెడ్డింగ్స్కి సిల్వర్ స్టూల్స్ చేపిస్తారు కదా, అవి కూడా చేస్తాము. సో అంటే నేను ఇంతకు ముందుకి వచ్చినప్పుడు ఎంట్రీలో అంటే ఎవరో ఐఫోన్ కి సంబంధించింది ఏదో చేస్తున్నారు, అది ఐఫోన్ కేస్ కవర్ సిల్వర్లో చేస్తున్నాం. అంటే మీరు ఏదైనా పార్టీకి వెళ్తే మన నార్మల్ ఐఫోన్ కేస్ పెట్టుకుంటే ఇంత మంచి రెడీ అయ్యి బాగా కనిపించదు కదా. సో సిల్వర్లో మంచి యాంటీక్ సిల్వర్లో ఐఫోన్ కేస్ వచ్చింది. ఓకే, అంటే నేను ఇంతకుముందుకు అంటే లోపలికి ఎంట్రీ ఇస్తుంటే నేను చూస్తుంటే, సో అందుకని దాని గురించి అడిగినా. ఒక్కసారి దాన్ని చూపిస్తారా? యా. సో మన వ్యూవర్స్ కూడా చూద్దాం. ఇవి కేసెస్. ఓకే, సో సామ్సంగ్ వస్తే ఐఫోన్ ఎనీ మీ ఫోన్ చెప్తే అవైలబుల్ లేకపోయినా మీకు విత్ ఇన్ 10-20 days చేసి ఇచ్చేస్తాం. ఓకే, అంటే నాది 16 Pro Max. ఎంత కాస్ట్ అవుతుంది అది చేయించడానికి? ఇది అప్రాక్సిమేట్లీ మనకు ఒక 5,000 అట్లా అవుతుంది. ఓకే, అంతే. యా, సిల్వర్ కేస్ ఎవ్రీథింగ్. సో ముందే వచ్చి మీకు ఆర్డర్ ఇస్తే మీరు ఎన్ని రోజులలో ఇస్తారు? అది 10-20 days పడుతుంది. అంటే పాపులర్ ఫోన్స్ అయితే రెడీగా ఉంటాయి, ఇంకేదైనా డిఫరెంట్గా కావాలన్నా కానీ చేసిస్తాం. అది డిజైన్ కూడా మేమే సెలెక్ట్ చేసుకోవచ్చు. యా, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్. నాకు తెలిసి ఎక్కువ మహిళలే చేయించుకుంటారు అనుకుంటారు. యా, విమెన్ కి ఎక్కువ ఈ ఆర్టిస్టిక్ లుక్స్ విమెనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. సో ఇట్లా వాలెట్స్ కూడా ఉంటాయి, సిల్వర్ వాలెట్స్ ఉంటాయి. ఇది బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఫోన్ పెట్టుకోవచ్చు మంచిగా, దీంట్లో క్యారీ చేయొచ్చు. దీనికి ఒక చైన్ కూడా ఉంటుంది ఇట్లా ఆల్ ది టైమ్ క్యారీ చేయకుండా. సో గుడ్ ఇన్వెస్ట్మెంట్. మనము ఏదో బ్రాండెడ్ బ్యాగ్స్ కి పోవడం కన్నా నేను అది చూసిన తర్వాత షాక్ అవుతున్నా. సో అంటే మన దగ్గర ఇప్పుడు వ్యాలెట్ ఉంటే దాంట్లో మనం ఏదన్నా డబ్బులు కానీ ఏదన్నా ATM కార్డ్స్ మిగతా వేరే ఏమన్నా పర్సనల్వి మనం పెడతా ఉంటాం అందులో. సో అంటే మహిళలు ఎక్కువ వ్యాలెట్లో ఏం పెట్టుకుంటారు, ఏమన్నా మేకప్కి సంబంధించినవి కూడా పెట్టుకుంటారు. అలా పెట్టుకోగలరా మరి? 100% ఎందుకు, మంచిగా పెట్టుకోవచ్చు దీంట్లో. ఏదైనా పార్టీస్కి పోయినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం అది ఒకసారి. నాకు అంటే ఈ డిజైన్ మొత్తం వాళ్ళు చెప్పినట్టు చేస్తారా, లేకుంటే మీరు ఇంత ఇంట్రికేట్ డిజైన్ ఎవరు చెప్పలేరు. ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, మనకి ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు అట్లా. సో దాని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది అరౌండ్ 40,000 అవుతుందండి. 40,000? సో ఎన్ని గ్రామ్స్ ఉంది అది? 250 grams ఉంది. 250 grams. ఓకే. సో అంటే 500 grams లో కూడా రెడీ చేసిస్తారా? కొంచెం బిగ్గర్ సైజ్ కావాలంటే 500 grams లా, స్మాలర్ సైజ్ ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు అట్లాంటివి ఎన్ని మీరు అంటే కస్టమర్స్ ఇవి కొత్తగానే వస్తున్నాయి, ఒక 20-30 pieces అట్లా చేసి ఉంటాం. ఓకే, డన్. యా, నైస్ డిజైనర్. చాలా బాగుంది అసలు, డిఫరెంట్గా. డన్. ఓకే అండి, అయితే ఇవన్నీ విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, సో కస్టమర్స్ ఎక్కడో ఒక దగ్గర మోసపోతారు అంటే చీటింగ్కి గురవుతారు. చాలామంది చీటింగ్ చేస్తూ ఉంటారు. అంటే కస్టమర్స్కి గోల్డ్ కొనాలనే ఆనందంలా సో వాళ్ళు ఎట్లాంటి గోల్డ్ ఇస్తారు, ఎట్లాంటి డైమండ్స్ ఇస్తారు అనేది తెలియదు. సో కస్టమర్స్కి మీరు సజెషన్ ఇవ్వాలి ఇప్పుడు. అంటే ఎట్లా గుర్తుపట్టాలి, అంటే వాళ్ళు చీట్ ఎట్లా చేస్తారు, సో అంటే రియల్ డైమండ్స్ని, రియల్ గోల్డ్ని ఎట్లా గుర్తించాలి? ఇప్పుడు ముందు ఇంకొంచెం ఇది ఎక్కువ ఉండేదండి, ప్యూరిటీ అన్నది కరెక్ట్ లేకపోతుండే. ఇప్పుడు గవర్నమెంట్ స్టాండర్డైజ్ చేసింది మ్యాక్సిమం. సో 22 క్యారెట్ అయితే 22 క్యారెట్ హాల్ మార్క్ ఉంటుంది, 18 క్యారెట్ అయితే 18 క్యారెట్ హాల్ మార్క్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్లలో కూడా టెస్టింగ్ మెషిన్స్ కూడా ఉంటున్నాయి. సో మీరు ఒక దగ్గర చేయించుకున్నది ఇంకో స్టోర్లో కూడా టెస్టింగ్ చేయించవచ్చు. డైమండ్స్కి వచ్చేసి సర్టిఫికేషన్స్, సో IGI, IGL ఇట్లాంటి వేరే వేరే సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి. అవి చూసుకొని మనము తీసుకుంటే బెటర్ అనమాట. ఓల్డ్ జ్యువెలరీకి ఏంటంటే అప్పట్లో మనకి హాల్ మార్కింగ్ లేకున్నప్పుడు కొంచెం ప్యూరిటీ తక్కువ ఉంటుండే. సో ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ
టు సర్టిఫికేషన్ వచ్చేస్తే ఆర్ హాల్ మార్క్ ఉంటే దెన్ యూర్ సేఫ్. ఓకే. సో అంటే ఈ ఫీల్డ్కి వచ్చి మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది? 12 years అవుతుందండి స్టార్ట్ చేసి. ఎస్. సో అంటే ఫస్ట్ ఎక్కడ పెట్టారు స్టోరు? ఫస్ట్ రామంతపూర్లో ఉండే మా మదర్ ఇన్ లాది, తను ఎన్నో 20 years నుంచి శారీస్ సేల్ చేస్తుండే అనమాట. సో ఆ కస్టమర్ బేస్తోని మేము ఇది జ్యువెలరీ స్టార్ట్ చేసినాము. ఓకే. చేసినాము వీకెండ్సే చేసినాం కదా, అట్లా ఒక 1 year చేసినాం అనమాట. నేను వర్క్ చేస్తుండే అదర్వైజ్. సో అట్లా చేసుకుంటూ మేము సంతోష్ నగర్లో కొంచెం పెద్ద ప్లేస్లో చేసినాం అనమాట. దాని తర్వాత ఇప్పుడు మణికొండ కూడా ముందు చిన్నగా ఉండే స్టోర్, ఇప్పుడు మంచి పెద్దగా చేసేసినాము. ఓకే. యా. సో ఎక్కువ మన దగ్గరికి ఎట్లాంటి కస్టమర్స్ వస్తూ ఉంటారు? మన దగ్గరికి ఎక్కువ మటుకు సరౌండింగ్స్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు, దూరం నుంచి కూడా వస్తుంటారు కొందరు. ఆన్లైన్లో మనము ఫొటోస్, వీడియోస్, ఆర్నమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కాబట్టి అట్లా చూసి కూడా వస్తుంటారు. మోస్ట్లీ మన దగ్గర క్లయింటెల్ ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలనుకున్న వాళ్ళు, లేకపోతే వాల్యూ ఫర్ మనీ కావాలనుకున్న వాళ్ళు. స్టోన్స్కి ఎక్కువ స్పెండ్ చేయొద్దు, మనకు గుడ్ వాల్యూ ఉండాలి. డైమండ్స్కి పోయినా కానీ మంచి క్వాలిటీ డైమండ్స్ ఉండాలి అండ్ దాని గురించి తెలిసి వీళ్ళు చేస్తున్నారని మనం ఆన్లైన్లో పబ్లిసిటీ చేస్తున్నాం. సో అట్లా వస్తుంటారు. సో డైమండ్ క్యారెట్ ప్రైస్ కూడా వెరీ కాంపిటేటివ్ ఉంటుంది మనకి మార్కెట్ నుంచి. అండ్ మా దగ్గర మెయిన్ ఇదేంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్. సో డైమండ్కి 48,000 ఇప్పుడు మార్కెట్ వాల్యూ, అదే ఇస్తున్నాం డైమండ్స్కి. కొందరు 50 వేస్తారు, 60 వేస్తారు. సో కొందరు ఏంటంటే బయటకు చెప్పరు, మేము ఈ రేట్ వేస్తున్నామని చెప్పరు. కస్టమర్ వస్తారు, కూర్చుంటారు, 60,000 చెప్తారు వాళ్ళు ఫస్ట్. వానికి తెలిసి అడిగిండు అనుకో తక్కువ చేయమని తక్కువ చేస్తారు, అడగలేదనుకో అంతకే ఇచ్చేస్తారు. సో అట్లా చేయం మేము. అంటే నువ్వు ఎంతనన్నా, నువ్వు 10 years నుంచి నేను స్టోర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా దగ్గరకు వచ్చినా కానీ నీకు అదే ప్రైస్ ఉంటుంది, కొత్తగా వాళ్ళు వచ్చినా కానీ మీకు అదే ప్రైస్ ఉంటుంది అనమాట. సో ప్రైస్ అంతా స్టాండర్డైజ్డ్ ఉంటుంది మా దగ్గర అండ్ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. ఎక్కడ మీకు ఇబ్బంది కావద్దు, పర్చేసింగ్లో ఈజీ టు పర్చేస్ లాగా ఉండాలన్నట్టు. ఓకే. సో ఇప్పుడు మన స్టోర్లో ఎక్కువ ప్రైస్ ఉన్న ఆర్నమెంట్ ఇది ఇప్పుడు ఉందా? చాలా ఉంటాయండి, ఇది అని అట్లా చెప్పలేము. డిపెండ్స్. అంటే డైమండ్స్లో కొన్ని హెవీ ఐటమ్స్ ఉంటాయి, 30-40 lakhs కూడా ఉంటాయి. అంటే మీరు సేల్ చేసిన ఎక్కువ ప్రైస్ ఆర్నమెంట్ ఏది? ఆర్నమెంట్స్ అంటే ఒక 30-40 lakhs వరకు కూడా ఒక్కటే సెట్ మీద తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సాలిటైడ్స్ తీసుకున్నారు. సాలిటైడ్స్ సింగిల్ స్టోన్ ఉంటుంది మనకి, అది ఒక 20-30 lakhs ఉంటుంది. అట్లా సాలిటైడ్స్ పోయినాయి. సో వాల్యూ వైజ్ చూసుకుంటే ఒక 30-40 lakhs వరకు మనకి సింగిల్ పీస్ మీద. వెడ్డింగ్ కస్టమర్స్ అనుకోండి, వాళ్ళు మల్టిపుల్ తీసుకుంటారు, ఒక 1-2 crores ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు అట్లా తీసుకుంటారు. ఓకే. యా. సో అంటే 1-2 crores సేల్ కూడా మీరు చేసిరు? వెడ్డింగ్కి అన్నీ తీసుకుంటారు కదండి. సో అట్లా అయిపోతుంది అది బడ్జెట్. అంటే విభాని ఎందుకు పెట్టాలనుకున్నారు? ఇట్ హ్యాస్ అ గుడ్ మీనింగ్. విభా అంటే లక్ష్మి అన్నట్టు. ఓకే. సో స్టార్టింగ్లో మేము ఏంటంటే మా మదర్ ఇన్ లా పేరు వసుంధర అనమాట. సో అప్పట్లో నాకు తెలియక ముందు వసుంధర జ్యువెలర్స్ అని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ తర్వాత తెలిసింది దేస్ అ బిగ్ బ్రాండ్ వసుంధర జ్యువెలర్స్ అని. సో వీతోనే అనుకొని విభా అని కేమ్ అప్ విత్ ద నేమ్. అంటే మహిళలు అంటే వంటిల్లుకే పరిమితం అనే రోజుల నుంచి సో ఇట్లా బిజినెస్లోకి రావడం అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అంటే మీలాంటి వాళ్ళు వచ్చి సో ఇట్లా బిజినెస్ చేస్తూ ఉంటే సో మహిళలందరికీ మీరు ఏం చెప్తారు? ఏదన్నా ఒక పాయింట్లో మనకి ఏం ఇన్స్పైర్ అంటే మనం దేని నుంచి మనకు ఆ హ్యాపీనెస్ వస్తుందో, ఏం చేయాలనుకుంటున్నామో మనకు తెలియాలండి ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ హ్యాపీ అట్ హోమ్, మీరు పిల్లల్ని చూసుకుంటా, దట్ ఈస్ అ గుడ్ లైఫ్. అట్లా అది తప్పు అని కూడా చెప్పలేము, ఎందుకంటే పిల్లల్ని నర్చర్ చేయడం ఈజ్ అ వెరీ బిగ్ జాబ్. అది ఇఫ్ యు ఆర్ గుడ్, యు ఆర్ కంటెంట్ దేర్, యూ క్యాన్ డూ దట్. లేదు నేను కూడా ఏమైనా చేయాలి అంటే ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ జస్ట్ దట్, అంటే ఒక సర్టన్ ఏజ్లో పిల్లల్ని చూసుకోవాల్సే వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ జస్ట్ దట్, ఏమి ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ మనకి ఏంటంటే సోల్కి హ్యాపీనెస్ ఉండాలి. ఏ వర్క్ చేసినా మనం 24 hours ఒక 12-13 hours వర్కే చేస్తాం. సో వీ షుడ్ లైక్ వాట్ వీఆర్ డూయింగ్. మనకు నచ్చింది ఏదో తీసుకొని దాన్ని బిజినెస్ లాగా ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు, దాన్ని మనం ఇన్కమ్ ఎట్లా చేసుకోవచ్చు అని చూడాలి. ఓకే. సో అంటే సార్ దగ్గర నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది? సపోర్ట్ అంటే ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నేను ఒక గర్ల్స్ స్కూల్లోనే నేను చదివినాను. సో నాకు ఎప్పుడైనా కానీ అంటే గర్ల్ ఏం వర్క్ చేస్తుందో మెన్ కూడా సిమిలర్ చెయ్యాలి అని నా థాట్ ప్రాసెస్ అనమాట.
సో ఇంట్లో వర్క్ కానివ్వండి ఎవ్రీథింగ్ నేను ఇంకొక ఆప్షన్ ఇయ్యాను అసలు, ఇద్దరం చేయాల్సిందే కంపల్సరీ. సో బోత్ ఆఫ్ అస్ షేర్ ద సేమ్ రెస్పాన్సిబిలిటీ, అంటే పిల్లలని టేక్ కేర్ చేయడం కానీ, నాకు ఒక 3 year old ఒక 5 year old కిడ్ అనమాట. ఓకే. సో ఇద్దరిని సిమిలర్గా ఇద్దరం చూసుకుంటాము, వర్క్ షేర్ చేస్తాము, టైం షేర్ చేస్తాము అట్లా. ఓకే. అంటే స్కూల్స్కి వెళ్తున్నారా వాళ్ళు? ఇప్పుడు హాలిడేస్ అనుకుంటా నాకు తెలిసి. యా, So, అంటే వస్తూ ఉంటారా స్టోర్కి పిల్లలు? స్టోర్కి వెరీ రేర్లీ. ఇప్పుడు కొంచెం పెద్దగా అయినరు, నాట్ ఇయర్ అయినరు, జ్యువెలరీ కదా అసలు రానియలేమన్నమాట. వచ్చిందంటే అది ఇది పీకేస్తున్నారు అనమాట. ఓకే. సో గేట్ దగ్గర మ్యాక్సిమం వాళ్ళు అట్లా చట్టి పంపించేస్తాం. యా యా. ఓకే. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. అంటే నీ వల్ల అవుతుందా, సో అవసరమా, అది ఇదని ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? అంటే స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం అయింది. ఏంటంటే అప్పుడు జ్యువెలరీ స్టోర్స్ అంటే ఇట్లా జనరేషన్స్ నుంచి వచ్చేవన్నమాట. ఇప్పుడు యంగ్స్టర్స్ ఏంటంటే ఆన్లైన్లో చూసి అది చూసి వస్తున్నారు, కానీ అప్పట్లో అట్లా లేదు. మా మమ్మీ ఏ షాప్కి తీసుకపోతే నేను అక్కడికే పోతా, తను ఎట్లా పోతుంది వాళ్ళ మదర్ పోయిన షాప్కే పోయేది. సో అది జనరేషన్స్ నుంచి ఆ కనెక్ట్ ఉంటుండే. సో అక్కడ నుంచి క్లయింట్స్ని పుల్ చేయడం అనేది ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. బట్ ఏంటంటే మేము పర్సనలైజ్డ్గా చేయడము, కస్టమర్ ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళకి ఎవ్రీథింగ్ అంటే జెన్యూన్గా చేస్తున్నామని నమ్మించి కరెక్ట్గా చేయడం, ఎవ్రీథింగ్ ఎక్కడ ఒక మాట రాకుండా. ఏదైనా ఒక కస్టమర్ ఆర్డర్ ఇస్తారండి, వాళ్ళకి నచ్చలేదు, ఐటమ్ రెడీ అయితే చాలా థాట్స్ ఉంటాయి కదా, వర్కర్కి ఒకటి అర్థమవుతుంది, నచ్చకుంటే మేము ఇప్పుడు ఫోర్స్ చేయం. ఓకే, ఇట్స్ ఓకే, యూ కెన్ లీవ్ ఇట్, ఎందుకంటే యూ ట్రస్టెడ్ అస్, యూ గేవ్ అస్ దట్ ఆర్డర్, విల్ మేక్ అనదర్ పీస్ ఫర్ యూ. ఇంకొక పీస్ అయినా చేసిస్తాం టు సాటిస్ఫై యూ. సో అట్లా ఈజీగా మేము గ్రో కాగలిగినాం అనమాట. అంటే కాదు, అంటే ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఒక డిజైన్ చేయమని ఇచ్చినప్పుడు మీరు డిజైన్ చేసిన తర్వాత మాకు నచ్చలేదని చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ రీడిజైన్, మళ్ళీ వేరే డిజైన్ చేస్తారా? చేస్తాం. అంటే దానికి ఏమైనా చార్జ్ చేస్తారా? చూస్తాము, అంటే వై ఇస్ ఎందుకు నచ్చలేదు అది విల్ ట్రై టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు ఎవరైనా అంత ఆర్నమెంట్ చేపిస్తుంటే దే థింక్ ఓవర్ ఇట్, అంటే దే చేంజ్ దేర్ మైండ్, అంటే అది వాళ్ళకి నచ్చట్లేదా, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డిజైనే వాళ్ళకే నచ్చట్లేదు అనుకోండి, సో దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. మీకు మళ్ళీ కొత్త డిజైన్ కావాలంటే వీ మైట్ చార్జ్ సంథింగ్ ఫర్ దట్. కానీ కరెక్టే వచ్చింది, ఎవ్రీథింగ్ కరెక్టే వచ్చి నచ్చలేదంటే అది వేరు, సరిగ్గా రాలేదనుకోండి దెన్ వీ ట్రై టు మేక్ ఇట్ అగైన్. ఓకే. సో ఎక్కువ మీరు ఏ దేవుని నమ్ముతారు? వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. ఓకే. యా. అంటే ఎందుకు? అంటే ఏమో చిన్న ఉన్నప్పుడు ఒకసారి తిరుపతికి పోయినప్పుడు ఆ కనెక్ట్ లాగా అనిపించింది. దాని తర్వాత ఏదన్నా డిఫికల్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు నేను మొక్కుకుంటాను అనమాట, వెళ్తాను వస్తానని. సో అట్లా మొక్కుకున్నప్పుడు మంచిగా అయింది నాకు ఎప్పుడైనా, అంటే ఫ్రమ్ ద హార్ట్ మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు. సో అది ఎక్కువ మటుకు. మీకు ఎట్లాంటి జ్యువెలరీస్ అంటే ఎట్లాంటి ఆర్నమెంట్స్ ఇష్టం? అంటే గోల్డా, డైమండ్సా, లేకుంటే ఎట్లాంటి డిజైన్స్ ఇష్టం? చాలా కష్టం అండి చెప్పడం. యా. సో అంటే గోల్డ్లో కూడా కొన్ని మంచి డిజైన్స్ ఉంటాయి, డైమండ్లో మంచి డిజైన్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ డిపెండ్స్, అంటే మన డిజైన్ని బట్టి అండ్ మనకు అవుట్ఫిట్కి ఏది సూట్ అవుతుందో అది తీసుకొని వేసుకోవాలి. ఒక డిజైన్ అన్నట్టు, ఒక గోల్డ్ అంటే గోల్డే అన్నట్టు కాకుండా ఓవరాల్ అవుట్ఫిట్లో మ్యాచ్ అవ్వాలన్నట్టు చూస్తాను. ఓకే. సో వెనకాల 4 ఉన్నాయి కదా సెట్స్, ఆ సెట్లలో మీకు ఇష్టమైంది ఏది? నేను వేసుకునే డ్రెస్ని బట్టి ఉంటుంది. ఓకే. సో కొన్నిటికి మనకు బొట్టుహార, ఇప్పుడు వెడ్డింగ్స్కి వెళ్ళినాం అనుకోండి, ఆ బొట్టుమాల సెట్టే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఫ్యాన్సీ శారీ వేసుకొని రిసెప్షన్స్కి అట్లా పోతే డైమండ్స్ వేసుకోవాలి. అండ్ ఇది కాసు ఆల్సో ఈజ్ లైక్ అ సింప్లర్ థింగ్. వెడ్డింగ్కి అంటే కొంచెం దూరం వాళ్ళ వెడ్డింగ్స్కి అయితే అట్లా వేసుకోవచ్చు, ఆర్ ఇట్లా పెళ్లి కూతురు దానికి పూజలకి ఇట్లా కొంచెం సింప్లర్ వేసుకోవచ్చు. సో అకేజన్ అండ్ అవుట్ఫిట్ దానికి కాంప్లిమెంట్ చేయాలి జ్యువెలరీ అని. సో అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా మన హైదరాబాద్లో ఇన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, స్టోర్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళకుండా మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఎవ్రీథింగ్ మ్యాచ్ అవుతుందండి మా దాంట్లో. మీకు కావాల్సినట్టు డిజైన్ చేస్తాం, ప్రైజింగ్ చాలా రీజనబుల్ ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం.
అండ్ మీకు రీసేల్ అప్పుడు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా చేస్తాం. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్ అ కస్టమర్ వాంట్స్ కదా. సో మీకు ఈజీ టు పర్చేజ్ ఉంటుంది, బార్గెనింగ్ ఇవన్నీ ఉండకుండా కూడా ఈజీ టు పర్చేజ్ ఉంటుంది. మీకు నచ్చినట్టు మీరు, ఎందుకంటే ఏ షాప్ వాళ్ళు కూడా అన్ని డిజైన్స్ పెట్టలేరు. మనకి ఇంటర్నెట్లో హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అవైలబుల్, మనకు అన్ని ఎవ్వరూ పెట్టలేరు. సో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మేము చేసి ఇవ్వగలుగుతాం. ఆ కెపాసిటీ ఉంది మాకు. మా వర్క్షాప్లో వెరీ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు, ఏదైనా డిజైన్ మనం చేసేయగలుగుతాం. సో స్టాక్ పెట్టినవి కూడా ది బెస్ట్ డిజైన్స్ పెడతాం మేము, స్టాక్లో పెట్టేవి కూడా. అంటే మీ దగ్గర మొత్తం ఇప్పుడు మాకు చూపించినవి మొత్తం అంటే మహిళలకు సంబంధించినవి చూపించారు, అంటే మాకు లేవా, మెన్స్కి లేవా? ఉంటాయండి జెంట్స్కి, చైన్స్, బ్రేస్లెట్స్. ఒక్కటనా చూపించండి మరి, చూపించారా? యా ఇట్లా బ్రేస్లెట్స్ అండి అబ్బాయిలకి, ఫ్యాన్సీగా రోజ్ గోల్డ్ అండ్ ఇటాలియన్ ఫినిష్లా మంచిగా వస్తున్నాయి చూడండి. ఇట్లా బ్రేస్లెట్స్ ఉంటాయి. పులిగోర పెండెంట్స్ అయితే ఇక మీకు చెప్పని అవసరం లేదు, ప్రతి ఒక్కరు కంపల్సరీ. బాబు పుట్టిండంటే పులిగోరే చేపిస్తారు. యా సో ఇట్లా నిజంగా పులిగోర మరి ఇవి ఇప్పుడు లీగల్ కాదు పులిగోర పెట్టడం. సో ఇవి ప్లాస్టిక్ అనమాట. బ్రాస్లెట్ ప్రైస్ ఎంత? బ్రేస్లెట్ వచ్చేసి ఇది 25 grams, అంటే అరౌండ్ 2.5 lakhs వరకు. ఇది అండి ఈ పులిగోర, ఇది పులిగోర వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ ఇది కూడా విత్ బీడ్స్ 3 lakhs వరకు అట్లా విత్ బీడ్స్. ఇట్లా షెర్వానీస్ మీదకి ఇట్లా జస్ట్ సైడ్ పెండెంట్ పెట్టి, ఇది ఏంటంటే విమెన్ వేసుకోవచ్చు, యూనిసెక్స్ అనమాట, ఎవరన్నా వేసుకోవచ్చు. ఇట్లా చాలా రేర్గా వేస్తారు కాబట్టి అబ్బాయిలు కొంచెం ఇట్లా యూనిసెక్స్ కూడా తీసుకుంటారు. అండ్ పులిగోర పెండెంట్స్ ఇట్లా ఇవైతే రెగ్యులర్. ఇది డైమండ్స్లో ఉంది పులిగోర. యా దాని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది అరౌండ్ 2 lakhs చేంజ్ ఉంటుంది, 2.5 lakhs వరకు అట్లా. ఇవి మెన్కి. ఇంకా ప్లెయిన్ గోల్డ్ చైన్స్ ఇవైతే రెగ్యులర్ ఉంటాయి, మీకు అనుకున్న వెయిట్లా అట్లా చేసుకోవచ్చు. సో వచ్చిన తర్వాత మాకు కావాల్సిన డిజైన్లో మీరు చేసిస్తాం. రెడీవి కూడా ఉంటాయి, కొన్ని ఏమైనా చేంజెస్తోని ఇంతే వెయిట్లో కావాలి, ఎక్కువ వెయిట్ కావాలి, బ్రాడ్ కావాలి, అట్లా ఏమైనా చేసుకోవచ్చు. సో మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎక్కువ మీకు సపోర్ట్ ఎవరు చేస్తారు? ఫ్యామిలీ అంటే ఇప్పుడు నేను చేసే బిజినెసే ఫ్యామిలీతోని, మై మదర్ అండ్ బ్రదర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్లస్ హస్బెండ్ కూడా మంచిగానే సపోర్ట్ చేస్తాడు, అంటే ఇంట్లో వరకు. సో గుడ్ సపోర్ట్ ఉంది నాకు ఫ్యామిలీలా అండ్ ఎవ్రీథింగ్. సో అట్లా మనం బిజినెస్ కూడా కంఫర్టబుల్గా పీస్ ఆఫ్ మైండ్తో చేసుకోగలుగుతున్నాం. మీకు ఎన్ని కేజెస్ బంగారం ఉంది? నా దగ్గర పర్సనలీ నేను ఎప్పుడు కౌంట్ చేయండి, కొన్ని ఫేవరెట్ పీసెస్ ఉంటాయి నాకు నచ్చినవి అంతే, కానీ ఎంత అని చెప్పలేము, ఒక 10 sets ప్రాబబ్లీ అట్లుంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.